ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. రీడింగ్ శ్రీమద్ భాగవతం సప్తం స్కందము 15వ అధ్యాయం 20వ శ్లోకం. కామస్యాంతం హి క్షుత్రుభ్యం క్రోధస్యైతాత్ ఫలోదయాత్ జనో యాతి న లోభస్య జిత్వా భుక్త్వా దిశో భువః. కామస్యాంతం హి క్షుత్రుభ్యం క్రోధస్యైతాత్ ఫలోదయాత్ జనో యాతి న లోభస్య జిత్వా భుక్త్వా దిశో భువః. కామస్యాంతం హి క్షుత్రుభ్యం క్రోధస్యైతాత్ ఫలోదయాత్ జనో యాతి న లోభస్య జిత్వా భుక్త్వా దిశో భువః. ప్రభుజీ కామస్యాంతం హి క్షుత్రుభ్యాం క్రోధస్యైతాత్ ఫలోదయాత్ జనో యాతి న లోభస్య జిత్వా భుక్త్వా దిశో భువః. కామస్యాంతం హి క్షుత్రుభ్యాం What meaning? కామస్య ఇంద్రియ తృప్తి వాంఛ లేదా దేహావసరములు. అంతం అంతమగును. హి నిజముగా. క్షుత్రుభ్యాం ఆకలి దప్పులు కలిగిన వానికి. క్రోధస్య క్రోధము. ఏతత్ ఇది. ఫల ఉదయాత్ దండించుట చేత మరియు దాని ఫలము చేత. జనః పురుషుడు. యాతి నా దాటజాలుడు. లోభస్య లోభము. జిత్వా జయించి. భుక్త్వా అనుభవించి. దిశః అన్ని దిక్కులు. భువః భూమండలం యొక్క.
అనువాదము మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ అభయచరణ అరవింద భక్తి వేదాంత స్వామి శ్రీ ప్రభుపాద్కి. అనువాదం: ఆకలి దప్పులచే పీడితులైన వ్యక్తి యొక్క దేహావసరములు, కోరికలు ఆహారం తినప్పుడు తీరగలవు. అట్లే ఎవడేని మిగుల క్రుద్ధుడైనచో దండనము దాని ఫలముచే కోపం తగ్గగలదు. కానీ లోభము విషయమున వ్యక్తి ప్రపంచం యొక్క అన్ని దిక్కులను జయించినను లేదా ప్రపంచమునందలి సమస్తమును అనుభవించినను సంతుష్టుడు కాజాలడు. భాష్యం: కామక్రోధ లోభములు ఈ భౌతిక జగత్తులో బద్ధజీవునికి బంధ కారణములని భగవద్గీత 3.37 అందు చెప్పబడింది. కామేశ క్రోధేశ రజోగుణ సమద్భవ. తీవ్రమగు కామేచ్ఛ తీరినప్పుడు మనుజునికి కోపం వచ్చును. శత్రువును దండించినప్పుడు ఆ కోపం ఆగిపోవును. కానీ రజోగుణముచే కలిగేడి గొప్ప శత్రువగు లోభము విజృంభించినప్పుడు అతడు కృష్ణ భక్తి భావనలో ఎట్లు పురోగమించగలడు? సో నా వెనక చెప్పండి. కానీ రజోగుణముచే కలిగడి గొప్ప శత్రువగు లోభం విజృంభించినప్పుడు అతడు కృష్ణ భక్తి భావనలో ఎట్లు పురోగమించగలడు? కానీ మనుజుడు కృష్ణ భక్తి భావనమును వృద్ధి కావించుకొనుటలో అతి లోభి అయినచో అది గొప్ప వరదానమే యగును. తత్ర లౌల్యం ఏకలం మూల్యం. అట్టి సర్వోత్కృష్టమైన పథము లభ్యమై ఉన్నది. సో 21 కూడా మనం చదువుతాము. దిస్ టూ ఐ విల్ టేక్. 21 శ్లోక లైక్ దిస్: పండిత బహవో రాజన్ బహుజ్ఞ సంశయచ్చితః సదా సస్పత యోపేకే అసంతోషాత్ పతంత్యతః. మేబీ మన ఎక్స్సీఎం గారు కూడా తెలుగు ఎలా చదవడం వల్ల జనం అవుతారేమో. ట్రాన్స్లేషన్ పర్పోర్ట్: ధర్మరాజ, నానా ప్రకారమగు అనుభవం కలిగిన వ్యక్తులు, న్యాయ సలహాదారులు, పండితులు, సభాపతులు కాగలిగిన యోగ్యతను కలిగిన వారులు తమ పదవులచే సంతుష్టి చెందని కారణమున నరకము పడుదురు. భాష్యం: ఆధ్యాత్మిక పురోగతి కొరకు మనుజుడు భౌతికంగా సంతుష్టుడై ఉండవలెను. రిపీట్ ఆఫ్టర్ మీ. ఆధ్యాత్మిక పురోగతి కొరకు మనుజుడు భౌతికంగా సంతుష్టుడై ఉండవలెను. లేనిచో భౌతిక వికాసమునకు అతడు చూపటి లోభము, అత్యాశ ఆధ్యాత్మిక పురోగతి కుంటుపడుటకు కారణం కాగలదు. రెండు విషయములు సమస్త సద్గుణములను వ్యర్థ మునర్చగలవు. అందులో ఒకటి దారిద్రము. దరిద్రో దోషో గుణరాశి నాశి. మనుజుడు దరిద్రుడైనచో అతడి సద్గుణములన్నీ వ్యర్థము, శూన్యములు కాగలవు. అదేవిధంగా అతడు అత్యాశ కలిగిన వాడైనను సద్గుణములు నశింపగలవు. కనుక పరిష్కారమేమనగా మనుజుడు దరిద్రుడు గాక లోభం లేకుండా కనీస జీవనావసరములతోనే పూర్ణ సంతుష్టుడగుటకు యత్నించవలెను. అందుచే భక్తుడు కనీస జీవన అవసరములతోనే సంతృప్తి చెందవలెననుట ఆధ్యాత్మిక పురోగతికి మహోన్నతమగు ఉపదేశం కాగలదు. ఆలయములు, మఠములు సంఖ్యను పెంచుటకు ప్రయత్నించరాదని భక్తి యోగమునందలి ప్రామాణికులు ఈ కారణము వలననే ఉపదేశించుదురు. కృష్ణ భక్తి ప్రచారమునందు అనుభవజ్ఞులకు భక్తులచే అట్టి కార్యములు చేపట్టగలరు. దక్షిణ భారత మండలి ఆచార్యులందరూ, ముఖ్యంగా శ్రీ రామానుజాచార్యుడు అతిపెద్ద ఆలయములు నిర్మించిరి. అట్లే ఉత్తర భారతమున బృందావన గోస్వాములు పెద్ద పెద్ద ఆలయములు నిర్మించిరి. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు కూడా గౌడ్య మఠములుగా తెలియబడు పెద్ద ఆధ్యాత్మిక కేంద్రమును ప్రారంభించిరి. కనుక కృష్ణ భక్తి ప్రచారమునకు తగినంత శ్రద్ధ తీసుకునిన ఎడల ఆలయ నిర్మాణం చెడ్డ కార్యమేమీ కాదు. ఒకవేళ అట్టి ప్రయత్నము లోభమని భావింపబడినను అది శ్రీకృష్ణుడి ప్రీత్యర్థమే అయి ఉండును. కనుక ఆధ్యాత్మిక కర్మయే అగును. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా
చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమద్భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణే. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. జై ఇస్కాన్ విజయవాడ భక్త బృందకి. సో వినండి ప్రభు, ఇప్పుడు ఇక్కడ మనం చెప్తున్నా కదా లోభం గురించి. లోభం ఇస్ వెరీ బ్యాడ్, కానీ కృష్ణ ప్రచారంలో అయితే వెరీ గుడ్. సో 54 ప్రతి తీసుకుంటే 66 చేశారంట మన భక్తులు. హరి బో. జై. శ్రీమద్ భాగవతం who is none different than Krishna fully blesses those devotees. ఎవరో చేశారో చెప్తారు కదా నాకు. అండ్ కొన్ని కొత్త బ్యాచ్ స్టార్ట్ అయ్యాయి. మురళీ కృష్ణ ప్రభు లాస్ట్ సండే ఫస్ట్ క్లాస్ స్టార్ట్ అయ్యింది, సెకండ్ క్లాస్ కదా. జై హో. అందరూ బ్లెస్ చేయండి మురళీ ప్రభు. నేను కానీ న్యూ కోర్స్ మళ్ళీ మన హర్ష ప్రభు కొత్త యూత్ ఫోరం బ్యాచ్ స్టార్ట్ చేస్తారు. 3 weeks అయిపోయింది. అందరూ బ్లెస్ చేయండి మన హర్ష. ప్లస్ ఇంకా 2 బ్యాచెస్ స్టార్ట్ అయ్యాయి. యూత్ ఫోరం బ్యాచెస్ కూడా 3 బ్యాచెస్ స్టార్ట్ అయ్యాయి. కాంగ్రిగేషన్ కూడా స్టార్ట్ అయింది. గర్ల్స్ కూడా స్టార్ట్ అయినట్టు ఉంది కదా. సో బై ద ఫ్యామిలీ ఆఫ్ డివోటీస్ గ్రో మోర్ అండ్ మోర్ అండ్ మోర్. హరి బో. యా. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ రియల్ హ్యాపీనెస్. శ్రీల ప్రభుపాద్ ఒకసారి ఇనిషియేషన్లో డివోటీకి పేరే పెట్టారంటే భవానంద అని పేరు పెట్టారనమాట. యాక్చువల్లీ భవానంద మహారాజ్ ఈజ్ వెరీ ఫేమస్ తెలుసుకోవాలి. ఫస్ట్ మాయాపూర్ డైరెక్టర్ ఆయనే. ఆయన జయపతి మీద కో-డైరెక్టర్గా వచ్చారనమాట. సో భవానంద అని పేరు పెట్టిన తర్వాత అందరూ హరిపోలు చెప్పారు. ఆయనకి అనిపించి ఇదేంట్రా బాబు అని చెప్పి. ఎందుకంటే ప్రభుపాద్ ప్రతి లెక్చర్లో ఏమని చెప్పేవారు, భవ అంటే మెటీరియల్ వరల్డ్. ఈ మెటీరియల్ వరల్డ్ ఆనందం ఎక్కడ ఉంటుంది? మెటీరియల్ వరల్డ్ ప్రభుపాద్ ఆనందం గురించి ఏం చెప్తారు తెలుసా? బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత కడుపు ఖాళీ అయిపోతుంది కదా, అమ్మాయి అనిపిస్తుంది కదా. అది దట్ ఈస్ ద హ్యాపీనెస్ ఇన్ మెటీరియల్ వరల్డ్. జస్ట్ పాసింగ్ స్టూల్ అని చెప్పి అని అంత దారుణంగా వర్ణిస్తారు ప్రభుపాద్. అలాంటిది భవానంద అని పేరు పెట్టినప్పటికీ ఆయనకు అర్థం కాదు. అది తర్వాత అంతా అయ్యేలాగా అడుగుతారు ప్రభుపాద్ని. ప్రభుపాద్ భవానంద మీరే చెప్పారు కదా, దెర్ ఇస్ నో ఆనంద ఇన్ దిస్ భవ, మనకు భవానంద అని ఎలా పేరు పెట్టారని చెప్పి ప్రభుపాద్ చెప్పారు. ఎస్ కరెక్ట్, నువ్వు నా లెక్చర్ సరిగ్గా వింటున్నావు అనమాట అని చెప్పి. సటన్లీ దెర్ ఇస్ నో హ్యాపీనెస్ ఇన్ దిస్ మెటీరియల్ వరల్డ్, కానీ ఒకే హ్యాపీనెస్ ఉంది, దట్ ఈస్ ప్రీచింగ్. హరిబో. ఆ హ్యాపీనెస్ మీకు స్పిరిచువల్ వరల్డ్లో కూడా దొరకదు. దెర్ ఇస్ ఓన్లీ వన్ స్పిరిచువల్ ప్లెజర్ which you won't find in spiritual world, you find only in material world, that is distributing Bhagavatam and preaching. Haribo. సో మీ అందరికీ ఈ భావానంద దొరకాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తాను. హరిబో. సో మనం భాగవతం సప్తస్కందం చివరి అధ్యాయం చూస్తున్నాం ఇక్కడ. ఐ సెడ్ ఫస్ట్ 10 chapters నారదముని ప్యూర్ డివోషనల్ సర్వీస్ గురించి చెప్తున్నారు అక్కడ. ఆ తర్వాత 11th to 15 chapters నారదముని కొంచెం వర్ణాశ్రమం గురించి చెప్తుంటారు. ఈ చివరి చాప్టర్లో మనం చూసినట్లయితే ఇది అంటే ముందుది బ్రహ్మచర్య అని చెప్పి గృహస్థ, వానప్రస్థ, సన్యాసి, ఎవరి ఒక వర్ణాశ్రమం వాళ్ళు చెప్తారు అక్కడ. అది ఆశ్రమాస్, ఐఎమ్ సారీ. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే దిస్ ఇస్ ఫర్ ఎవ్రీ వన్, ఫర్ ఆల్ సివిలైజ్డ్ బీయింగ్స్ అని చెప్పి. వాస్తవంగా నారదముని స్థాయి అని చెప్పండి. ఆయన భౌతికవాద, సాధనా భక్తుడా, శుద్ధ భక్తుడా? యుధిష్ఠిర మహారాజ్ స్థాయి ఏంటి? భౌతికవాద, సాధనా భక్తి, శుద్ధ భక్తుడా? ఎనీ డౌట్?
సో నారద ముని ఇస్ ఏ ప్యూర్ డివోటీ, యుధిష్ఠిర మహారాజ్ ఇస్ ఏ ప్యూర్ డివోటీ. సో వాళ్ళ డిస్కషన్స్ హ్యాపీగా రాధాకృష్ణ పాస్ట్ చెప్పుకోవచ్చు కదా, బట్ దే డిస్కసింగ్ వాట్ పాస్ట్ టైమ్స్. ఇక్కడ మనం చూసినట్లయితే అఫ్ కోర్స్ శుద్ధ భక్తి గురించి కూడా చర్చించుకున్నారు, ప్రహ్లాదుని యొక్క శుద్ధ భక్తి కూడా చర్చించుకున్నారు. బట్ ఆఫ్టర్ దట్ దే ఆర్ ఆల్సో డిస్కసింగ్ దిస్ సెక్షన్స్, అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఎలా ఉండాలి, ఎలాగా మెలగాలి, మసులుకోవాలి అన్నట్టుగా. ముఖ్యంగా ఈ 20 నుంచి 27 శ్లోకాస్ మనం చూసినట్లయితే ఇందులో ఇట్ ఇస్ క్లియర్లీ మెన్షన్డ్ రకరకాల అనర్థాలు, వాటిని ఎలాగా జయించాలి అని చెప్తారు అనమాట ఈ సెక్షన్లో. కంక్లూషన్లో ఏం చెప్తారంటే ఇవన్నీ జయించాలంటే థియరీ సరిపోదు, ఆధ్యాత్మిక గురువు యొక్క ఆశ్రయం కంపల్సరీ. అదర్వైజ్ ఈవెన్ ఇప్పుడు మీరు చెప్పినవన్నీ అంటే భాగవతమే చెప్తుంది ఇవన్నీ పాటించాలి అని చెప్పి, ఇక్కడ అదే భాగవతం ఏం చెప్తుంది, ఈవెన్ ఇఫ్ యు డు ఆల్ దిస్ థింగ్స్, మీరు గురువు యొక్క బ్లెస్సింగ్స్ లేకుండా గురువు యొక్క సరెండర్ కాకపోతే ఏమవుతుంది, ఇవి ఏవి యాక్చువల్గా ఉపయోగపడవు అని చెప్తుంది అనమాట ద సేమ్ భాగవతం. గురువు అండ్ కృష్ణ బోత్ యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురువు శ్లోకం ఉంది కదా. ఎవరైతే గురువు మరియు కృష్ణుడి యొక్క సంపూర్ణ వారి వాక్యాలు సంపూర్ణ విశ్వాసం పెడతారో ప్రకాశంతే మహాత్మన, అటువంటి వారికి మాత్రమే వారి హృదయంలో ఈ జ్ఞాన దీపం అనేది వెలుగుతుంది అని చెప్పి. ద ఇంపోర్ట్స్ ఆఫ్ ఆల్ విజ్డమ్, శాస్త్రీయ విజ్డమ్ అన్నమాట. సో అది కంక్లూషన్. కానీ ఇక్కడ మనము ఈ సిరీస్ ఫస్ట్ శ్లోక, ఇది ఫస్ట్ శ్లోక. ఇందులో ఏం చెప్పారు, మామూలుగా కామం గురించి చెప్పారు, రైట్. ఆకలి దాహం అనేవి ఎలా తీరుతాయి, ఆకలి వేసినప్పుడు ఏం చేస్తే తీరుతుంది, యు టేక్ ఫుడ్ ఆకలి తీరిపోతుంది, దాహం నీళ్ళు తాగితే దాహం తీరిపోతుంది. సిమిలర్ కోపం ఏం చేయాలి, అది అరిసే లేకపోతే బాల్ తీసుకోవాలి వేళ యాంకర్ థెరపీ ఉంటుంది చూస్తాను సమ్టైమ్స్. సో ఏదో విధంగా యూ క్యాన్ దెర్ ఇస్ ఎ వే టు కంట్రోల్. ఒక తిట్టే అట్లీస్ట్ శాంతి అయిపోతాం. సో ఇవన్నీ కూడా ఏదో ఒక విధంగా వాటిని మనం దూరం చేస్తాం. కానీ గ్రీడ్, లోభం అనేది ఉంది చూసారా, అది జస్ట్ బై అంటే ఇప్పుడు ఆ అవసరం వచ్చినప్పుడు దాన్ని ఫుల్ఫిల్ చేసుకున్నది తీరేది కాదు అది, రైట్. సో అవసరం ఉన్నది తీరేది కాదు అది, కాబట్టి ఇంకాస్త పెరుగుతుంది కానీ తగ్గదని చెప్పి గ్రీడ్ అనే దానికి అంతం ఉండదని చెప్తున్నారు. సిమిలర్గా నెక్స్ట్ శ్లోకం కూడా గ్రీడ్ గురించి చెప్పారు. ఆ తర్వాత శ్లోకంలో దేర్ ఆర్ మెనీ థింగ్స్ దే డిస్కస్. సో ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నారదముని ఎందుకు చెప్తున్నారు అంటే ఇక్కడ ప్యూర్ డివోటీస్ మధ్య డిస్కషనే. కానీ ప్యూర్ డివోటీస్ అయినా సరే, సాధనా భక్తి అయినా సరే, భౌతిక ప్రపంచంలో మనం ఉన్నప్పుడు మనము ఈవెన్ మన జీవితంలో కానీ మన పక్క వాళ్ళ జీవితంలో కానీ వాళ్ళ ద్వారా కానీ వీటిని మనము ఫేస్ చేయక తప్పదు. ఇఫ్ యు సీ శాస్త్ర మహాభారతం అని చూసినట్లయితే ద క్యారెక్టర్స్ ఇన్ మహాభారత ఎవరి లైఫ్ తీసుకున్నా సరే దేర్ ఆల్ ప్యూర్ డివోటీస్. కానీ వాళ్ళ లైఫ్స్ ఎలా సాగాయన, మనము కుంతి తీసుకున్నా, ద్రౌపది తీసుకున్నా, ఉత్తరి, ముఖ్యంగా లేడీస్, ఎవ్రీ క్యారెక్టర్ నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. ఉత్తర క్యారెక్టర్ తీసుకున్నట్లయితే ఉత్తరాకి ఏ వయసులో పెళ్ళి అవుతుంది, 14 సంవత్సరాల వయసులో వివాహం అవుతుంది. వివాహమైన కొన్నాళ్ళకే భర్త చనిపోతారు, రైట్. భర్త చనిపోతారు, తర్వాత తన యొక్క గర్భంలో ఉన్న బిడ్డ మీద కూడా ప్రాణాపాయం జరుగుతుంది. సో ఒక రకంగా ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. ఆవిడ ఇంకా సతీకి వెళ్ళినా సరే ఇంకా ఆవిడకి ఈజీ లైఫ్ ఉంటుందేమో, సతీ కూడా వెళ్ళలేదు ఎందుకంటే గర్భంలో బిడ్డ ఉన్నారు కాబట్టి. సో వెరీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. కానీ ప్రభుపాద పరిపూర్ణ ఒక దగ్గర ఏం రాస్తారంటే ఉత్తరాది ఇస్ వెరీ ఫార్చునేట్ సోల్ అని రాస్తారనమాట. ఎందుకంటే ఆవిడ పాండవులు లాంటి గొప్ప వంశంలో ఆవిడ రాగలిగారు. రెండవది ఒక గొప్ప వ్యక్తిని వివాహం చేసుకున్నారు. మూడవది ఒక శుద్ధ భక్తుడికి తల్లిగా ఆవిడ రాగలిగారు అని చెప్పి. సో ద సేమ్ ఎపిసోడ్. సో ఒక రకంగా షీ కెన్ లూజ్ ఫెయిత్ ఆన్ కృష్ణ. అరే భగవంతుడు చెప్పాడు ఇద్దరు నేనున్నాను భయపడద్దు, భగవంతుడు చెప్పారు కదా మా సూచన అని చెప్పాను, రైట్. కృష్ణ స్పోక్ అండ్ ఈ కృష్ణ స్పోక్ ఐ టేక్ కేర్ ఆఫ్ మై డివోటీస్ అని చెప్పి. బట్ అభిమన్యుడిని కృష్ణుడు తెలియకుండా అవ్వలే అది. సో ఉత్తర విషయంలో సీమే ఫీల్ దట్ అరో భగవంతుడు సేవలు అన్యాయం జరిగింది. కానీ ఉత్తర ప్రభుపాద చెప్పారు షీఈ్ వెరీ ఫార్చునేట్. సిమిలర్గా మనము ఇక టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద్రౌపది.
ద్రౌపది సాధారణ స్త్రీ కాదు. ఆవిడ సాధారణ ఒక తల్లికి తండ్రి పుట్టిన వ్యక్తి కాదు. ఆవిడ ఎలా పుడతారు? ఆవిడ అగ్నిలో పుడతారు. ఆవిడ అప్పు ద్రౌపది మహారాజ్ తపస్సు ద్వారా పుట్టిన స్త్రీ ఆవిడ. అగ్నిలో పుడతారు. సో వెరీ గ్రేట్ బర్త్. అంటే ఆవిడ జన్మనే ఇస్ ద టాక్ ఆఫ్ ద టౌన్ ఆవిడది. సో అంత గ్రేట్ బర్త్. బట్ ఆఫ్టర్ దట్ తర్వాత స్టోరీ ఏంటి అది మనం చూసినట్లయితే, ఎప్పుడైతే పాండవుల ఫ్యామిలీకి ఎంటర్ అవుతారో అక్కడి నుంచి స్టార్ట్ అనమాట. మామూలుగానే దుర్యోధనుడు తన అందమే తనకి యాంటీ అవుతుంది. దుర్యోధనుడు, కర్ణుడు వీళ్ళందరూ కూడా ఆవిడ పట్ల ఎన్వియస్ అవుతారు. అది సరిపోతున్నట్టు యుద్ధంలో వాళ్ళు గెలుచుకోలేకపోతారు. అది వాళ్ళకి బాధ అయితే అర్జునుడు గెలుచుకోవడం ఇంకా రెండో బాధ అనమాట. సో అక్కడే యుద్ధాన్ని దిగుతారు. అక్కడ ఓడిపోతారు, వేరే విషయం. అప్పటి నుంచి వాళ్ళు ఏదో విధంగా ఆవిడని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తారు. తర్వాత కుంతిదేవి పంచుకోండి అని చెప్పినందుకు ఆవిడ 5గురికి భారీగా అవ్వాల్సి వస్తుంది. రైట్, దట్ ఈస్ నాట్ ఎ నార్మల్ థింగ్. తర్వాత నిండు సభలో, అసత్ సభలో ఆవిడకి అంత అన్యాయం జరుగుతుంది, వస్త్రాపరణం లాగా. సో ఇన్ని కష్టాలు. తర్వాత అరణ్యవాసము, అక్కడ కష్టాలు. అక్కడ అరణ్యవాసంలో ఏమవుతుంది? అరణ్యవాసం అవుతున్నా జయద్రథ్ కూడా ఎట్టుకెళ్ళుకొని ట్రై చేస్తాడనమాట. తర్వాత అజ్ఞాతవాసంలో విరాట్ రాజు యొక్క ఇందులో ఉన్నప్పుడు అక్కడ ఎవరు కీచకుడు కదా, కీచకుడు కూడా ద్రౌపదిని డిస్టర్బ్ చేస్తాడు. స్వయంగా విరాట్ రాజు చెప్పుకున్న విరాట్ రాజు నేను చేయాలని చెప్పేస్తాడు అనమాట. అమ్మ కీచకుడు నా వల్ల కాదు అని చెప్పి. సో ఎవ్రీ ఎపిసోడ్ ఫైనల్గా యుద్ధం అయింది, అంతా అయింది. మళ్ళీ మా యొక్క భర్తలు రాజు అవుతారు అనుకున్న టైంలోని ముందు రోజు రాత్రి ఏమవుతారు? 5గురు పిల్లల్ని మధ్యరాత్రి చంపేస్తారు. సో కెన్ యూ ఇమాజిన్? నేను భగవంతుడు పక్కనే ఉన్నాడు ఇవన్నిటికీ. మళ్ళీ భగవంతుడు పక్కనే ఉండి కూడా ఇవన్నీ ద్రౌపదికి అయ్యాయి. షీ కూడా ఈజీలీ గివెన్ అప్ హర్ ఫెయిత్ ఇన్ కృష్ణ. ఈజీలీ. ఒకటది రెండు అంటే అర్థమైంది. కంటిన్యూస్గా నాన్ స్టాప్ బ్యాక్ టు బ్యాక్ టు బ్యాక్ టు బ్యాక్ టు బ్యాక్ అని. బట్ ద్రౌపదిస్ ఫెయిత్ ఆన్ కృష్ణ ఇస్ ఇంటాక్ట్. సో ఇక్కడ చెప్పేది వచ్చేది ఏంటంటే, సో డివోటీ అనే వాళ్ళు అర్థం చేసుకోవాలంటే జస్ట్ బికాజ్ వీఆర్ డివోటీ. మనకి శుద్ధ భక్తులే అవ్వలేదు ఇక్కడ. సరే మీరు ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ చేతులు ఎత్తండి. ఇక్కడ ఏమనుకోండి, పర్లేదు. సో ఈవెన్ ఇఫ్ వన్ బికమ్స్ ప్యూర్ డివోటీ అయినా సరే, వెన్ వీఆర్ లివింగ్ ఇన్ దిస్ మెటీరియల్, భౌతిక ప్రపంచంలో మనం ఉన్నప్పుడు ఈ యొక్క భౌతిక ప్రకృతి మన మీద యాక్ట్ చేస్తుంది. ఇట్ ఈస్ అన్అవాయిడబుల్. ఈవెన్ వన్ ఈజ్ ఎ ప్యూర్ డివోటీ అండ్ వన్ ఈజ్ ఏ ప్రాక్టీసింగ్ డివోటీ. ప్రాక్టీసింగ్ డివోటీ అంటే ఏంటి? సాధనా భక్తుడు. శుద్ధ భక్తుడు అయినా సరే, శుద్ధ భక్తులకి వాళ్ళకి ఇదేమో షీల్డ్ ఏమి ఉండదు. శుద్ధ భక్తులు కూడా ఆ యొక్క త్రివిధ తాపాలు, ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆది భౌతిక క్లేశాస్ అలాగే పనిచేస్తాయి. ఆధ్యాత్మిక అంటే శరీరము, మనస్సు. ఆది భౌతిక అంటే ఇతర వ్యక్తులు. రైట్. ఆది దైవిక అంటే ప్రకృతి. సో ఇవి ప్రతి ఒక్కరికి ఇట్ యాక్ట్స్ ఆన్ ఎవ్రీ వన్. వీళ్ళు వాళ్ళు అని ఎక్సెప్షన్స్ ఏమి ఉండవు. ఈవెన్ ఫర్ ప్యూర్ డివోటీస్. దెన్ వాట్ టు స్పీక్ ఆఫ్ ప్రాక్టీసింగ్ డివోటీస్. ప్యూర్ డివోటీస్ విషయంలో కొన్నిసారి భగవంతుడు తన లీలలో భాగంగా వాళ్ళ యొక్క గొప్పతనాన్ని ఈ సృష్టికి, ఈ లోకానికి చెప్పడం కోసం చేస్తారేమో. మన విషయంలో అవన్నీ లీలలు కాదండి. మన విషయంలో మన స్వయంకృత అపరాధాలు చాలా. సో వీఆర్ ప్రాక్టీసింగ్ డివోటీస్. ప్రాక్టీసింగ్ డివోటీస్ వాట్ డూ యూ ఎక్స్పెక్ట్? సో జస్ట్ బికాజ్ మనం డివోట్ అయ్యాం కాబట్టి మనకి ఇవేవి వర్తించవు. యూ కెన్ జస్ట్ స్పిరిచువల్ లైఫ్లో అంటే ఆధ్యాత్మిక ప్రపంచం ఎలా ఉంటుంది? ప్రతి అడుగు కూడా నృత్యమే, ప్రతి పలుకు కూడా గీతమే. ప్రతి పలుకు గీతమే, ప్రతి అడుగు నృత్యమే. భౌతిక ప్రపంచంలో పదం ఈవెన్ ఇఫ్ యూఆర్ డివోటీ పదం విపదాలు. I'm just telling yesterday, నిన్న జస్ట్ 10 days బిఫోర్ మా ఇస్కాన్ క్యాల్కరీ టెంపుల్లో బ్రహ్మచర్య కొత్తగా జాయిన్ అయిన అబ్బాయి అనమాట. జస్ట్ అంటే ఫస్ట్ ఇయర్ అండ్ పీడీసీ అంటారు. పీడీసీ అంటే 1 year వైట్లో ఉంచి హేతు చేస్తారు అనమాట. ఆ అబ్బాయి డ్యూటీ బ్యాకప్ సర్వీస్ చేస్తూ ఉంటాడు. సో మార్నింగ్ మంగళారతి అయిపోయిన తర్వాత 5:30 కిచెన్లోకి వెళ్ళి ఏదో క్లీన్ చేస్తున్నారు. గ్యాస్ పైప్ ఏదో లీక్ అయి ఉందన్నమాట. అది సో అదే వెలిగించాడు, టపేరు పేలిపోయింది అనమాట. బాగా కాలిపోయాడు అబ్బాయి. బాగా అంటే చివరికి ఊపిరితిత్తులు, కిడ్నీ, లివర్ వాటి పనికి వెళ్ళిపోయింది అనమాట. సో మేము నిజం చెప్పాలంటే బతకపోతేనే మంచిదని కోరుకున్నారు అన్నమాట డివోటీస్ అందరూ. నాకు చెప్పారు. అలాగే సో 10 రోజులు హాస్పిటల్లో ఉన్నాడు. కానీ ఆ అబ్బాయికి
ఆహారం ఎలా, పైప్స్ కూడా కాలిపోయాయి, యూరిన్ రాదు, ఎందుకంటే ఆ పైప్ కూడా ఎండిపోయింది, కాలిపోయింది. సో 10 days 11th day అసలు చనిపోయాడు అబ్బాయి మార్నింగ్. సో కానీ అంటే జస్ట్ తన లైఫ్ని ఇవ్వాలనుకున్నాడు, అలా అయింది. ఒక రకంగా బయట వాళ్ళు అయితే చూసారా ఏముంది అనుకుంటారు అనమాట. కానీ నేను బలరాబు చెప్తున్నారు, బలరాబుకి అబ్బాయి బాగా తెలుసు, చెప్తున్నారు ప్రభుజీ ఆయన ఈ జస్ట్ అంటాడు పీడీసీ కోర్సులో భాగంగా వాళ్ళకి సిలబస్ ఉంటుందన్నమాట. రాజేశ్వరం అంటే బ్రహ్మచారి అవుతున్నారంటే వాళ్ళకి కాన్షియస్ ప్రిపరేషన్లో భాగంగా ఒక సిరీస్ ఉంటుంది, 6 నెలలు పీడీసీ కోర్సుకు సంబంధించిన సిరీస్. ఈ 6 నెలల కోర్సు లెక్చర్స్ అబ్బాయి మంచంలో ఉండి, సరే కాళ్ళు లేక చేయం లేకట్లేదు కానీ చెవి పనిచేస్తుంది కదా, మైండ్ అండ్ ఇంటెలిజెన్స్ ఇస్ యాక్టివ్. సో ఆయన మార్నింగ్ నుంచి నైట్ వరకు రాజేశ్వరం లెక్చర్స్ మొత్తం వెళ్ళేశారు అబ్బాయి అనమాట. సో అంటే ఇఫ్ యు సీ దిస్ ఇస్ సిన్సియారిటీ, దిస్ ఇస్ సిన్సియారిటీ. అండ్ ఆ అబ్బాయి ఎందుకు ఇలా అయింది నాకేం అనుకోలే. దట్ ఫెయిత్ కృష్ణ ప్రొటెక్టెడ్ ఇస్ ఫెయిత్. వాళ్ళ పేరెంట్స్ కూడా దే ఆర్ నాట్ బ్లేమ్డ్, ఇలా ఎందుకు అలా అయింది. యాక్చువల్గా ఆ టైంలో మార్నింగ్ మాతాజీ చేయాలి, ఆ రోజే ఆ మాతాజీ నాకు ఒంట్లో బాగా రాదని చెప్పింది. సో కృష్ణ హ్యాస్ హిస్ ఓన్ దిస్ థింగ్స్. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ దట్ మెటీరియల్ వరల్డ్, ఈవెన్ వన్ ఇస్ ఎ డివోటీ, భౌతిక నియమాలు మనకు పనిచేస్తాయి. కాబట్టి మనం ఏదైతే చదువుతున్నామో ఇది మనందరికీ వర్తిస్తుంది కాబట్టి శుద్ధ భక్తులు కాదు. కాబట్టి ఏ విధంగా కామం, క్రోధం, లోభం ఇవన్నీ మనం ఎలాగ జయించాలి, వీటి యొక్క పర్యవసానాలు ఏంటి, ఇవన్నీ కూడా నారదుని అంటే ఇద్దరు శుద్ధ భక్తులు అయి ఉండొచ్చు, కానీ వాళ్ళు చర్చించుకునే విషయాలు ఏంటది గ్రౌండ్ రియాలిటీస్. ఆ గ్రౌండ్ రియాలిటీస్ ఇక్కడ చర్చించుకుంటున్నారు అనమాట. సో దిస్ సిరీస్లో భాగంగా. సో ఇక్కడ మనం ఈరోజు ఏం చూస్తాము, ఫస్ట్ ఈ శ్లోకం నెంబర్ 20లో ఏం చూసామంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ ఆహారము దప్పిక ఉన్నప్పుడు తిండి తాగితే తీరిపోతుంది, కోపం ఉన్నప్పుడు ఎదుటివారిని లేదా వదిలేస్తే కోపం తీరిపోతుంది అనమాట. కానీ ఈ లోపం అనేది ఏం చేసినా సరే తీరదు. దేర్ ఇస్ నో పాసింగ్, అంటే మెటీరియల్లీ ఆ లోపానికి ఎగ్జిట్ గేట్స్ అంటే ఏమి ఉండవు. ఎందుకంటే ఆ ఎగ్జిట్ గేట్లో నుంచి ఎగ్జిట్ గేట్ అంటే వెళ్ళిపోయే గేట్ అనమాట. ఓపెన్ చేస్తే ఏమవుతుంది, ఎగ్జిట్ గేట్ నుంచి కూడా ఎంట్రీ వచ్చేస్తుంది లోపం అనేది. ఎగ్జిట్లో నుంచి కూడా ఎంట్రీ అయిపోతుంది. అది లోభం యొక్క స్పెషాలిటీ. సో ప్రభుపాద్ అదే విషయం చెప్పారు ఇక్కడ. అండ్ నెక్స్ట్ శ్లోకంలో కూడా ప్రభుపాద్ ఇదే లోభం గురించి చెప్పారనమాట. నేను ఈ శ్లోకం ఎందుకు ఉంచున్నాను ఈ సిరీస్లో అంటే, బికాజ్ ఎస్పెషల్లీ ఫర్ ఎ గృహస్థస్ లైఫ్ ఆల్సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఈవెన్ మోర్ ఇంపార్టెంట్ దిస్ ఆస్పెక్ట్, లోభం అనే ఆస్పెక్ట్. ఎందుకంటే డే అండ్ నైట్ మనము వీ డీల్ మోర్ విత్ మ్యాటర్, అది ఇన్ఎవిటబుల్. అది గృహస్థులకి అది దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ దర్ ప్యూరిఫికేషన్. వాళ్ళ యొక్క ప్యూరిఫికేషన్ ఏమంటారు, వారి యొక్క శుద్ధీకరణలో భాగం. వారికి అఫ్కోర్స్ మేనేజ్మెంట్లో అంటే బ్రహ్మచారికి వర్తిస్తుంది అది, బట్ అదర్వైజ్ దే డోంట్ హ్యావ్ టు వర్రీ అబౌట్ మెనీ థింగ్స్. ఇఫ్ ఆర్ అడ్మినిస్ట్రేషన్ నో డిఫరెంట్. సో అదర్వైజ్ ఏంటంటే భౌతిక వస్తువులతో ఉంటూనే వాటికి అటాచ్మెంట్ ఏర్పరచుకోవాలి. దట్ ఈస్ ద బ్రహ్మచారీస్కి యూ కెన్ సే నో. గృహస్థ ఎస్ అంటూ కూడా నో చెప్పాలన్నమాట. దట్ ఈస్ గృహస్థస్ లైఫ్. ఒక రకంగా ఈవెన్ మోర్ ఛాలెంజింగ్. దట్ ఈస్ దేర్ ప్యూరిఫికేషన్. సో ఇక్కడ ఏం చెప్తున్నాం మనం ఇక్కడ, సో లోపం అనేది దెర్ ఇస్ నో ఎగ్జిట్ గేట్ ఫర్ దాట్, దానికి లిమిట్ ఉండదు అని చెప్పి ఒక స్టోరీ ఉంటుంది. ఒక రాజ్యంలో, నేను యూత్ ఫారంలో చెప్పాను, మరి మీకు చెప్పాను లేదా ఒకసారి, ఏంటి ఐ స్పీక్ 99 క్లబ్ చెప్పానా మీకు ఎప్పుడైనా సరే? 99 క్లబ్ చెప్పలేదా? ఓకే, ఐ స్పీక్. సో రాజ్యంలో రాజు ఉంటాడు, బిగ్ పర్సన్, చాలా పెద్ద రాజ్యం, అంతా ఎవ్రీథింగ్ నార్మల్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. కానీ రాజు ఎప్పుడు కూడా యాంగ్జైటీలో ఉంటాడు అనమాట. ఎందుకంటే పక్క రాజ్యం విస్తరిస్తుంది, తను విస్తరించలేకపోతున్నాడు, వాళ్ళు గ్రో అవుతున్నారు, వీడంతా ఫాస్ట్ వాడు అంత ఫాస్ట్గా వీడు గ్రో అవ్వలేకపోతున్నాడు అనమాట. సో ఎప్పుడు చేతులు తీసుకున్నాడు, మనం ఏం చేయాలని చెప్పేలాగా. ఈజ్ ఆల్వేస్ అన్ యాంగ్జైటీ. అండ్ ఆ రాజ్యంలో ఒక దోబి చాకలివాడు. సో వాడు రోజు వస్తాడు, రాజు బట్టలు, రాజుగారి రాణిగారి పిల్లల బట్టలు తీసుకెళ్ళిపోయి ఉతికేసి తెచ్చి నెక్స్ట్ ఫోల్డ్ చేసేసి పెడతాడు అనమాట. సో వాడు హ్యాపీగా నవ్వుకుంటూ సినిమా పాటలు, అప్పుడు సినిమా పాటలు లేవు, ఏదో జానపద గీతాలు పాడుకుంటూ హ్యాపీగా ఏదో పాటలు పాడుకుంటూ వస్తాడు. రాజా నమస్కారం చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతున్నాడు అనమాట. రాజు గమ్ముతున్నాడు, అరే ఈడేందుకు నవ్వుతున్నాడు ఇప్పుడు అని చెప్పాను.
సో పీపుల్ దోస్ ఆర్ మిజరబుల్ వాళ్ళకి ఎదురు వాళ్ళు నవ్వు హ్యాపీ ఉంటే వాళ్ళు ఇంకాస్త మిజరీ పెరిగిపోతుంది దానికి. వీడెందుకు యాంగ్జైటీ, నేను రాజుని, నేను రాజు, నాకు ఎంత రాజ్యం ఉంది, నేను యాంగ్జైటీ ఉన్నాను, ఆఫ్టర్ ఆల్ దోబి, వీడెందుకు ఇంత హ్యాపీగా ఉన్నాడని చెప్పి. సో న్యాచురల్గా వాడు ఆల్రెడీ మిజరబుల్, వాడి మిజరీ ఇంకా పెరిగిపోతుంది. ఎందుకు? మనకు లేదు ఒక ఏడుపు, పరాలు కూడా ఇంకో ఏడుపు ఉంటుంది కదా, రైట్? ఇది మీకు గుర్తు రాకదనమాట. ఓకే, మనకు లేదు ఒక ఏడుపా, పరాలు కూడా ఇంకో ఏడుపా అని చెప్పి ఆల్రెడీ మిజరబుల్, అది సరిపోతున్నట్టుగా పక్కవాడు, అది కూడా వాడి కింద పనిచేసేవాడు హ్యాపీగా ఉంటే ఇంకాస్త వాడు ఏడుస్తున్నాడు అనమాట. మంత్రిగా గమనిస్తారు, రాజా ఈరోజు మీరు రెగ్యులర్ కన్నా ఎక్కువ మిజరబుల్గా ఉన్నారు, ఏం సంగతి అని చెప్పి. మామూలుగా మీరు ఎప్పుడు టెన్షన్లో ఉంటారు, మిజరబుల్గా ఉంటారు, ఈరోజు ఇంకాస్త మిజరబుల్గా ఉన్నారు ఈరోజు మీరు, క్యా బాత్ అని చెప్పి. రాజు చెప్తాడు, ఈ దోబి ఉన్నాడు చూసావా, వీడు ఎప్పుడు టెన్షన్లో చూడలేదు, ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటాడు, అవుతూ ఉంటాడని, నాకు నచ్చలేదు అని చెప్పి. పోస్ట్ నీకు ఇప్పుడు ఏం కావాలంటే వాడు టెన్షన్లో ఉండాలి, అంతేనా అని చెప్పి. నీ వల్ల అవుతుందా అంటే ఆఫ్ కోర్స్ అండి. అరే నేను ఎప్పటి నుంచి చూద్దాను, ఎప్పుడు కూడా రిలాక్స్ బిందాసుకుంటాడంటే నాకు వదిలేని అంటారు అనమాట. నాకు వదిలేండి చూసుకున్నానని చెప్పి సరే అంటారు. నెక్స్ట్ రోజు ఏమవుతుంది, యాజ్ యూజువల్ మార్నింగ్ దోబి లెగుస్తాడు, ఆడేంటి కాయ కష్టం చేస్తాడు, హ్యాపీ నిద్రపోతాడు, మార్నింగ్ లెగుతాడు, మళ్ళీ రాజు దగ్గరికి వెళ్తాడు, బట్టలు తెచ్చుకుంటాడు, ఉతికెత్తాడు. దట్స్ ఇస్ లైఫ్, సింపుల్ లైఫ్, చీకు చింతలేని జీవితం ఆడుతుంది. అంటే రిలేటివ్లీ భౌతిక ప్రపంచం ఎవడాలు ఉన్నాడు, రిలేటివ్లీ. సో వాట్ హ్యాపెండ్, ఆ రోజు ఆయన యాజ్ యూజువల్ తన పనికి రావడానికి బయలుదేరినప్పుడు తలుపు తీశాడు, ఇంటి బయటన ఒక పొట్లం, దాన్ని ఏముంటుందని మనం చిన్నప్పుడు ఇప్పుడు కాగితాలు అమ్మేవాళ్ళు లోపల దాచుకునేవాళ్ళు కదా, కాయిన్స్, సంచి, డబ్బులు మూడు అంటారు కదా, మా శ్రీకాకుళంలో సిక్కమంటారు దాన్ని. అయితే ఆ పొట్ల అందులో అది ఉంటుంది అన్నమాట. ఓపెన్ చేసి చూస్తే 99 బంగారు నాణ్యాలు ఉంటాయి అందులో, మాట పలు తిరిగిపోతాయి అనమాట. 99 నాణేలా అని చెప్పి ఒకటి 10 లెక్కెడుతుంటాడు అనమాట. 99 అన్బిలీవబుల్. వైఫ్ అసలు చూస్తుంది, అసలు వాళ్ళకి ఆనందానికి అవధులు ఉండవు. సో అప్పుడు ఆలోచిస్తుంది, అరే ఎవరు బదిలిస్తారు, ఎవరు ఇచ్చారని చెప్పి, దేవుడు ఇచ్చాడా లేకపోతే బయట వాళ్ళు ఇచ్చారా లేకపోతే యాదృచ్ఛికం పడిపోయిందా, వాట్ హ్యాపెండ్. చాలాసేపు తలగొక్కుంటారు, నాకు అర్థం కాదనమాట. అప్పుడు అనిపిస్తుంది ఇచ్చిన ఉండేది 100 ఇవ్వచ్చు కదా అని చెప్పి, 99 ఎందుకు ఇచ్చారని చెప్పి, రౌండ్ ఫిగర్ చేయొచ్చు కదా అని చెప్పి ఇప్పుడు ఆయన వెళ్తున్నాడు యాజ్ యూజువల్గా రాజు దగ్గరికి. అండ్ రాజు గమనిస్తున్నాడు అనమాట, చూద్దాయని చెప్పి. ఇప్పుడే పాటలే రావట్లేదు, ఇలా తలగొక్కుంటూ ఆగా చూసి వెళ్తున్నాడు అనమాట. ఇప్పుడు ఆలోచన ఏంటి, ఈ 99 ఎలా 100 చేయాలని చెప్పి బట్టలు వదిలేడు. అడిగి ఆలోచిస్తున్నాడు, ఎంత ఆలోచిస్తున్నా సరే, ఎందుకంటే వాడు జీవితాంతం కష్టపడినా 100 కాయిన్, ఒక్క కాయిన్ సంపాదించాడు. వాడి కెపాసిటీకి ఈ కాంట్ హ్యావ్ దట్ 1 కాయిన్. అంటే ఈరోజు డబ్బు కానీ అంత అండర్స్టాండ్ నేను దట్ను. సో ఆ 100 కాయిన్ ఏం చేస్తే 100 కాయిన్ వస్తుంది ఇప్పుడు నాకు, నేను జీవితాంతం సాకలి పనులు చేసిన రాదేమో అంతది. అప్పట్లో బాటర్ సిస్టమ్ ఉంటుంది కదా, బాటర్ సిస్టమ్ అంటే గివ్ అండ్ టేక్ కదా. సో మేబీ ఇప్పుడు నా టైంలో కూడా నేను చిన్నప్పుడు కూడా మా ఊళ్ళో బాటర్ సిస్టమ్, మంగళోడికి డబ్బులు కూడా ఉండదు, మంగళోడికి సాకలోడికి కాగోళ్ళోడికి ధాన్యం బస్సా ఇచ్చేసేవాళ్ళు అనమాట. సెటింగ్. సో వాడు రోజు అదే ఆలోచన అనమాట, ఆ 100 కాయిన్ ఎలా సంపాదించాలి. సో ఆలోచన కొద్ది ఇంకా వాడు ఇంకా యాంగ్జైటీలో అవుతున్నాడు. రాజు గమనిస్తున్నాడు, రోజుకి పాపం వాడు టెన్షన్ పెరుగుతున్నాడు అనమాట. నెమ్మది చేతులు తీసుకోవడం స్టార్ట్ చేసి వాడు కూడా అనమాట, తలగొప్ప కూడా స్టార్ట్ చేశాడు, జుత్తు రావడం మొదలైంది. అండ్ రాజు అనుకున్నాడు అనమాట, మిషన్ అకంప్లిష్డ్ అని చెప్పి. మిజరీ లవ్స్ కంపెనీ కదా, విన్నారా? మిజరీ లవ్స్ కంపెనీ. మనం ఏడుస్తున్న పక్కన ఎడుతుంటే హ్యాపీ ఉంటుంది అమ్మాయి అని చెప్పింది. పక్కన అవుతుంది, ఇంకా చిన్నపిల్లలు చూసారు ఎడుతుంటారు, నువ్వు వెళ్ళి వాడుతూ అయ్యో అనుకుంటే కొంత ఓకే. ఆడు ఎడుతున్న నవ్వే అనుకో, పిల్లలకి ఇంకా ఏడుస్తారు, ఇంకా ఉడికిపోతాను వచ్చేస్తుంది దానికి. అది న్యాచురల్. పాపం వాడి జీవితం అంతా ఇంకా 100 కాయిన్ ఎలా, అరే 99 కాయిన్లు నీ జీవితం మొత్తం కష్టపడితే ఒక్క కాయిన్ నువ్వు సంపాదించలేవు, అలాంటి 99 కాయిన్ దగ్గర ఉన్నా నీకు అక్కడ. ఆ 99 కాయిన్ ఆనందం బదులు ఆ 100 కాయిన్ ఎలా సంపాదించాలి. ఆ 100 కాయిన్ ఏం చేస్తాడు 99 సార్లు జీవితంలోని, మీకు అర్థమైందా? సిమిలర్గా మీరు గమనించండి, చదువు రాని వాడికి కన్నా, అంటే చదువు మీద ఇంట్రెస్ట్ లేనివాడు చదువు రానివాడి కన్నా తెలుగు వాడు ఎక్కువ టెన్షన్లో ఉంటారనమాట. ఆ రానివాడికి కాలేజీకి వెళ్ళడం మన రెస్పాన్సిబిలిటీ, బయటికి పంపించడం కాలేజ్ రెస్పాన్సిబిలిటీ. అలా ఆలోచిస్తారు అనమాట. వాళ్ళు ఏదో ఎన్నాళ్ళు ఉంచుతారు, 2 5 6 ఏళ్ళు కాదు తరిమేస్తారు, ఏదో రకంగా పాస్ చేయించేసి ఏదో మార్కులు పంపించేస్తారు అని చెప్పి వాళ్ళే టెన్షన్ తీసుకోరు, చదువుతారు. చూసారు వాళ్ళు అంటే
10 కూర్చోడు, నాకు 5వ ర్యాంక్ ఎప్పుడు వస్తుంది, అది కూడా నాకు 2వ ర్యాంక్ ఎప్పుడు వస్తుంది, 2 ఫస్ట్ ఎప్పుడు వస్తుంది చెప్పి, నీకు 2nd ర్యాంక్ వస్తుంది, యు ఆర్ మోర్ యాంగ్జైటీ, నాకు ఫస్ట్ రావట్లేదు అని చెప్పి. సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. గ్రీడ్కి అంతే లేదు, వస్తున్న కొద్దీ ఇంకా గ్రీడ్ పెరుగుతుంది కానీ తగ్గదు. సో లోభం అనేది అంత డెడ్లీ అనమాట. ఈ సాక్లోట్ ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి స్టోరీ. 99 క్లబ్. సో వెల్కమ్ టు 99 క్లబ్. సో యూ వాంట్ టు బి 99 క్లబ్? అబ్బా నాకు తెలియదండి. ఏం ప్రభుజీ ఈ మధ్య రాడు తగ్గించారు. అఫ్కోర్స్ ఇక్కడ డిఫరెంట్ కేటగిరీ కానీ, బట్ టిపికల్లీ కాలికట పూణే కొంచెం తగ్గిపోయింది. ఏంటంటే ఏం చేస్తావు, కష్టాలు ఏం కష్టాలు, నీకేం కష్టాలు, నెలకు 3,00,000 జీతం అవుతుంది కదా అంటే ఈఎంఐలు పెరిగిపోయి. ఎందుకు పెరిగారంటే 2 BHK నుంచి 3 BHK గేట్ కమ్యూనిటీ. నార్మల్ కారు వదిలేసి ఇప్పుడు రేట్లు తగ్గిపోయి, జీఎస్టీ తగ్గిందని చెప్పేసి 70 లక్షల కారు 60 లక్షలు వచ్చింది, 10 లక్షలు తగ్గిపోయి, 10 లక్షలు తగ్గాయి. ఇక్కడ 60 లక్షల కారు అవుతుంది ప్రతి కారు కూడా. న్యాచురల్ జీసీ పెరుగుతాయి, అప్పుడు యాంగ్జైటీస్ పెరుగుతాయి అనమాట. ఎందుకు అంటే పక్కతో కంపారిజన్. దిస్ ఇస్ లైఫ్. అప్పుడు ఏమవుతుంది, స్పిరిచువల్ లైఫ్ భద్రం కడుపు చదువు అలాగనమాట. సో దట్ స్పిరిచువల్ లైఫ్ గోస్ ఫర్ ఎ టాస్. సో గ్రీడ్ అనేది మనము కంట్రోల్ పెట్టుకోకపోతే దానికి లిమిట్ అంటూ ఏమీ ఉండదు. ఒకసారి రాధేశ్యామ్ ప్రభు అంటే పూణే NGCC టెంపుల్ ఓపెనింగ్ అయింది. ఓపెన్ అంటే భూమి పూజ అయింది. అండ్ ప్రభు చెప్పారు, ఇప్పుడు అందరు డివోటీస్ కూడా యాక్టివ్ అవ్వాలి, అందరూ టెంపుల్ కోసం కష్టపడాలని చెప్పి. సో ముఖ్యంగా వానప్రస్థాస్, రిటైర్డ్ పీపుల్. సో రాధేశ్యామ్ ప్రభు రిటైరింగ్ పీపుల్ 50+ అని చెప్పారు. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎర్లీగా మీరు అందరూ మీ లైఫ్ వైండ్ అప్ చేసుకోండి. అంటే ప్లాన్ ఫర్ యువర్ రిటైర్మెంట్, ఎంటర్ వానప్రస్థ. సో దట్ మీరు మ్యాక్సిమం మీరు ఎంత ఎర్లీగా అయితే అంత ఎర్లీగా మీరు ఫుల్ టైం డివోటీస్ అవ్వగలరు అని చెప్పి. నవేంద్ర మహారాజ్ వచ్చారు ఆ రోజు. సో నవేంద్ర మహారాజ్ ఆయన ఫ్లేవర్ మామూలుగా ఉంటుందిలేండి. ఆయన ఈజ్ వెరీ స్ట్రాంగ్ మ్యాన్. సో మహారాజు రాజపడు అక్కడ అడిగారు, సో ఇప్పుడు మీరు అందరూ ఫుల్ టైం డివోటీస్ అవ్వాలంటే ఏం చేయాలని చెప్పి. న్యాచురల్గా మినిమం ఎంత కొంత ఉండాలి, ఒక ఇల్లు, ఒక బేసిక్ బ్యాంక్ బ్యాలెన్స్, లేకపోతే ఆరోగ్య సంబంధం ఉంటాయి కదా. గ్రేస్ అన్నాక సేఫ్టీ చూసుకోవాల్సిందే కదా. సో రాజేశ్వర్ అడిగారు, సో వాట్ డూ యూ థింక్, ఎంత అవసరం అని చెప్పాను. ఓపెన్ క్వశ్చన్ అడిగారు అనమాట. ఫస్ట్ ఒక చెప్పారు, ప్రభుజీ ఒక ఇల్లు ఉంటే 50 లక్షలు ఉంటే సరిపోతుంది ప్రభుజీ, వీ కెన్ వైండ్ అప్ అండ్ బికమ్ రిటైర్. రాజేశ్వరం చెప్పారు, ఓకే మీకు మిగతా ఇంకెవరికైనా వేరే ఒపీనియన్స్ ఉన్నాయని చెప్పి. 1 CR, 2 CR, 3 CR, ఇంకొక 3 కూడా సరిపోతుంది, కనీసం 5 ఉండాలని చెప్పాను. ఎందుకంటే రేపు ఈరోజు హెల్త్ రేట్స్కి ఏముంది భరోసా అని చెప్పేసి. నవేంద్ర మహారాజ్ చూసారు, చూసి ఆపన్నారు. 5 కాదు 50 ఎత్తాను, గ్యారంటీ ఉందని చావు అని చెప్పేది. మహారాజ్ చెప్పారు, ఇంకా ఆస్క్ అంతే ఉంది అని చెప్పి. ఇంకా కృష్ణుడు ప్రొటెక్షన్ కానీ లిమిట్కి ఎక్కడ మిగిలింది లైఫ్లో అని చెప్పి. సో మహారాజ్ సెడ్ దట్ అఫ్ కోర్స్ గృహస్థస్ హ్యావ్ టు బీ, బికాజ్ మనము ప్యూర్ డివోటీస్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలి తప్ప ప్యూర్ డివోటీస్ మనము అనుసరించాల్సిన అవసరం లేదు. కానీ అనుసరించాలి కదా అట్లీస్ట్ ఆ ప్రిన్సిపల్ని. కాబట్టి అట్ సమ్ పాయింట్ కృష్ణుడి మీద మనకి భరోసా ఉండాలి. ఆ భరోసా లేనప్పుడు బాలస్య నేహ చరణం పితరో నరసింహ. కృష్ణుడు మనల్ని కాపాడకపోతే చిన్నపిల్లవాడిని తల్లి ఉన్నా తండ్రి ఉన్నా సరే దానికి వాళ్ళు కాపాడలేరు, అవునా కదా. సిమ్లాజ్ నార్త్ చాగదో ఉదన్వది మధ్యతోనో. సిమ్లాజ్గా ఒక పెద్ద షిప్ ఉంది, కానీ భగవంతుడు లేనప్పుడు ఆ షిప్ కూడా షిప్లో కూడా పోతారు, అవునా కదా. టైటానిక్ ఫస్ట్ వాయిల్లో పోయింది అది, రైట్. సిమిలర్గా ఒక మెడిసిన్ ఉంటుంది, మెడిసిన్ డాక్టర్ అనే పేషెంట్స్ కాపాడతారు, కానీ భగవంతుడు కాపాడకపోతే బెస్ట్ ఆఫ్ ద డాక్టర్స్, బెస్ట్ ఆఫ్ ద మెడిసిన్స్ కాపాడలేరు. సో అల్టిమేట్గా లార్డ్ ఎస్ అంటేనే మిగతావన్నీ పనిచేస్తారు. లార్డ్ ఎస్ అనకపోతే నథింగ్ వర్క్స్ అవుట్. అరే తల్లిదండ్రులు అందరూ ఫుల్గా ఉండి పిల్లలు కూడా ఏడుస్తున్నారు, కానీ ఎవరు లేని అనాథులు కూడా దుఃఖంలో కూడా సంటైమ్ మీరు చూస్తారు అనాథ, కానీ వాళ్ళు ఎలా ఉంటారు, గట్టిగా ఉంటారనమాట. మనకి ఫారెక్స్లు, కాంప్లైన్లు ఏవో రకరకాల పేర్లు పెడితే తినిపిస్తారు అందరికీ. నేను 5 ఏళ్ళకి సోడా కూడా వేస్తాను మనకి, వాళ్ళకి ఏమీ ఉండవు వాళ్ళకి. సో వాట్ డస్ దిస్ గోస్ టు షో. సో దిస్ అండర్స్టాండింగ్, అదర్వైజ్ దెర్ ఇస్ నో లిమిట్ టు ద గ్రీడ్, నో లిమిట్ టు దిస్ థింగ్. సో ఎస్పెషల్గా మన జీవితంలో కృష్ణుడి పట్ల మనం లౌల్యం నెమ్మదిగా పెంచుకోకపోతే మెటీరియల్ లైఫ్ లౌల్యం అనేది తగ్గదు. ప్రభుపాద అదే రాశారు. సో లౌల్యం ఈజ్ బ్యాడ్, గ్రీడ్ అనేది తప్పది, కానీ అదే గ్రీడ్ అనేది భగవంతుని విషయంలో ఉంటే దట్ ఇస్ వెల్కమ్. సో ప్రభుపాద ఏం చెప్పారు నెక్స్ట్ లోకంలో, ఈ మఠాలు అనేవాళ్ళు అంటే ఇక్కడ ఇస్కాన్ గురించి చెప్పట్లేదు ఆయన. చాలాసార్లు అంటే సో వీళ్ళు ఒక టెంపుల్ కట్టే, మేము టెంపుల్. ఒకప్పుడు గృహస్థులు జమీందార్ టెంపుల్స్ కట్టేవాళ్ళు కదా.
వాడు ఎంత డబ్బు కట్టాడా, వాడికంటే పెద్దది కడతాను, వీడికంటే పెద్దది నేను కడతాను అని చెప్పి పోటీగా అనమాట. సో ప్రాపర్ దాన్నే ఖండిస్తున్నారు అక్కడ. అది నో, అక్కడ ఏంటది, అది భౌతికమైన లౌల్యం, వాడికంటే ఎక్కువ ఉండాలని చెప్పి. బట్ ప్రభుపాద్ సేస్ కానీ భగవంతుడి సేవ కోసం, ధర్మ ప్రచారం కోసం మనం కట్టచ్చు. ప్రభుపాద్ చెప్పారు కాబట్టి. సో స్పిరిచువల్ కృష్ణుడి విషయంలో లౌల్యం అనేది ఇస్ గుడ్ ఓన్లీ. అఫ్కోర్స్ అది కూడా ప్రయాస అవ్వకూడదు. గుర్తుకుందాం మనము. ఎవరు చెప్తారు? భక్తుల సామర్థ్యంలో మనము భక్తి శాస్త్రి కూడా చెప్పుకున్నాం. అత్యాహార ప్రయాస శ్లోకంలో చెప్పద్దు, మీనింగ్ చెప్పండి. ప్రయాస అంటే ఏంటి? అతిగా ఆశపడే ఆడది, అతిగా ఆశపడే మగ, అతిగా ఓవర్ ఎండివర్. సో మనకు ఎలా తెలుస్తుంది ఏది ఓవర్ ఎండివర్ అని చెప్పి? రామరాఘవుడికి చెప్పాను. వినయ్ చెప్పండి, నేను చెప్పింది చెప్పండి. కరెక్ట్. సో ప్రయాస అంటే వాడు ఎక్కువ కష్టపడకూడదా? ఓకే, రోజు నేను జస్ట్ బేసిక్ను టెంపుల్కి వారికి ఒకసారి వస్తాను, అరగంట సేవ చేస్తాను, దట్ ఈస్ క్యాల్కులేటెడ్. అలాగని కాదు. ఇఫ్ యు సీ ప్రాపర్టీస్ చాలా కష్టపడుతుంది, ఇప్పుడు కష్టపడుతున్నారు. వాళ్ళు 70లో ఉన్నారు. మన గురువులు చూసినట్లయితే వాళ్ళు ఈ రోజు 10 గంటలు కష్టపడుతున్నారు. వాళ్ళు ఈ వయసులో కూడా వాళ్ళు డే నైట్. సో బట్ అది ప్రయాసన కాదు, ఎలా తెలుస్తుంది మనకి? మన విషయంలో అయినా సరే, ఎవరి విషయంలో సరే, అది మన కృష్ణుడు దగ్గర చేయడం వల్ల ఇంకా దూరం చేస్తుంది. ఇంకాస్త మన బేసిక్స్, మన సాధన ఎఫెక్ట్ అవుతుంది, ఇంబ్యాలెన్స్ అవుతుంది, మన ఈవెన్ బాడీ ఎఫెక్ట్ అవుతుంది. బాడీ ఎఫెక్ట్ అయితే బయట కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో మన సాధన ఎఫెక్ట్ అవుతుంది. అప్పుడు అది ప్రయాస అవుతుంది అనమాట. ఈవెన్ ఇఫ్ యూర్ డూయింగ్ ఫర్ కృష్ణ. సో ప్రయాస జోన్కి వెళ్ళకూడదు మనము, ఎస్పెషల్లీ సాధనా స్టేజ్లో. హ్యావింగ్ సెడ్ దట్, గ్రీడ్ అంటే లౌల్యం, దట్ ఈస్ గుడ్. ప్రయాసం వెళ్ళినంత వరకు మనం ఎంత చేయగలం అంత. సో ఆ గ్రీడ్ అనేది కృష్ణుడి వైపు మనం ఫోకస్ చేస్తే ఏమవుతుంది, దట్ ఇట్ ఇస్ మోస్ట్ వెల్కమ్. అదర్వైజ్ అనేది ఆ గ్రీడ్ అనేది మనల్ని ఈ భావబంధంలో నుంచి బయటికి రానివ్వదు. ఎందుకంటే కృష్ణుడు మనకి ఎంత ఇచ్చినా సరే కాస్త అంతే ఉంటుంది అన్నమాట, ఇంకా కావాలి. అప్పుడు మెటీరియల్ లైఫ్ ఇంకాస్త ఇంప్రూవ్ చేసుకోవాలి ట్రై చేస్తుంటే కదా, ఇంకా లైఫ్ ఇంకా అక్కడే పోతుంది. నేను ఒక భక్తి శాస్త్రంలో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఎగ్జాంపుల్ గుర్తుంచుకోమని కూడా చెప్పాను. ఎగ్జాంపుల్ మీకు ఎవరు చెప్తారు? ఐ గివ్ అన్ ఎగ్జాంపుల్ దట్ ట్రైంగ్ టు బి హ్యాపీ ఇన్ దిస్ మెటీరియల్ వరల్డ్ ఈజ్ యాక్చువల్లీ ఏ ఫెయిల్యూర్ అని చెప్పాను అనమాట. ఈ భౌతిక జీవితంలో దుఃఖాలను దూరం చేసి సుఖంగా ఉండాలనుకోవడము, ఆ ప్రయత్నమే తప్పు అని చెప్పి, అది 100% ఫెయిల్యూర్ అని చెప్పాను అనమాట. దానికి ఎగ్జాంపుల్ చెప్పాను నేను. ఎవరైనా చెప్పగలరా? చెప్పిన వాళ్ళకి మీ ఓపెన్ బుక్ ఎగ్జామ్లో 5 మార్కులు పెంచేస్తాను. రిజల్ట్స్ వస్తాయి, అంత అయిపోయింది. ఎవరు చెప్తారు? ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట. హౌ దట్ ఎండివర్, 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను నేను. ఎస్ వినండి, లేడీస్ ఇద్దాం ఛాన్స్. ఎనీవన్? ఐ గివ్ 2 ఎగ్జాంపుల్స్. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాను అంటే, పడవ ఎగ్జాంపుల్ చెప్పాను. సముద్రం మధ్యలో ఉన్నావు, పడవలో ఉన్నావు అనమాట. సో అప్పుడు పడవలోనే మంచిగా అకామిడేషన్, ఏసీ అన్ని పెట్టుకోండి. అంటే ట్రైన్ టు improve your facilities in between when you are in between the ocean. సముద్రం మధ్యలో ఉన్నప్పుడు నీ యొక్క పరిస్థితుల్ని మెరుగుపరచుకోవడం కోసం దానికోసం పూర్తిగా ఎఫర్ట్ పెట్టడం అనేది అది వృధా ప్రయత్నం కాదా? అవునా కదా? షిప్ స్టేబుల్ చేయాలనుకోవడము అది ఎప్పుడు స్టేబుల్ ఉండదు. ఎందుకంటే కెరటాలు అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అది ఊగుతూనే ఉంటుంది. దాన్ని నువ్వు ఏం చెయ్యి రాదు. అలాంటి రోజు స్టేబుల్ చేయకూడదు. అఫ్కోర్స్ నువ్వు దాన్ని కొంచెం స్టేబుల్ చేయాలి. దాన్ని అందరూ అంటారు కదా, ఇటువంటి తిప్పుతూ ఉండాలి. ఎందుకంటే బేసిక్ స్టెబిలిటీ ఉంటేనే ఆ పడవ ప్రయాణిస్తుంది, మనం తీరం చేరుకోగలం. సో తీరం చేరుకోవడానికి ఆ పడవ ఎంతలా ఉంటే అంతలో మనము దాన్ని స్టెబుల్ చేయ ప్రయత్నించాలి తప్ప, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్, నేను ఎక్కడే పడుకుని పోతాను, ఇక్కడే ఉంటాను, ఈ కెరటలను షేర్ చేయకూడదు, షాక్ చేయకూడదు. కాబట్టి అలాంటి నేను స్ట్రక్చర్ డెవలప్ చేస్తాను. ఇట్ ఇస్ అ ఫూలిష్నెస్. నువ్వు ఏం చేసినా సరే కెరటాలను ఆపలేవు. సముద్రంలోనే ఎప్పుడు స్టేబుల్ కాదు, అది అన్స్టేబులే. కాబట్టి నువ్వేం చేయాలి? బెస్ట్ ఆఫ్ ద బ్యాడ్ బార్గెన్. ఉన్నంతలో వాళ్ళందరూ అడ్జస్ట్ చేసుకోవాలి అడ్జస్ట్. కానీ దేనికి అలా ఉండిపోకూడదు. సో దట్ వాట్ షిప్ ఈస్ స్టెబుల్. ఆ స్టెబిలిటీ ఉంటేనే కదులుతుంది ముందుకి. కదిలినప్పుడు మనం ఎక్కడికి వెళ్తాము? తీరానికి చేరుకోవాలి. ఈ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి ఇది. సో ట్రైంగ్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ ఇస్ నాట్ బ్యాడ్. ఆరోగ్య సమస్యలు అవ్వచ్చు, ఆర్థిక సమస్యలు అవ్వచ్చు, న్యాచురల్లీ వాటిని మనము అడ్రస్ చేయాల్సిందే. కానీ దాని మీదే మనం పూర్తి ఎఫర్ట్ పెట్టేస్తే అది అలాగే నువ్వు అడ్రస్ చేస్తే ఈరోజు రేపు తెల్లుండి. మెటీరియల్ వల్ల 100% నో గ్యారంటీ. క్యారెక్టర్ అనేవి ఎలా ఆగవు, ఇవి ఆగవు.
రెండో ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారంటే మీకు ఒక రూమ్లో చెప్పానమాట. సో రూమ్ అన్నాక డస్ట్ రూమ్ పడుతుంది, మీ అంత క్లీన్ చేసినా సరే. సో క్లీన్ చేసుకోవాలి. రోజుకోసం చేస్తే సరిపోదా? రోజుకోసం చేస్తే సరిపోతుంది కదా. నువ్వు చెయ్యాలి కానీ ప్రతి 5 నిమిషాలు చేస్తే ఎంతో డస్ట్ వస్తావునా కాదా? నా రోజు పిక్కర్స్ బాగా క్లీన్గా ఉండాలి, చేసుకుంటూ ఉంటూ. ఓసిడీ పేషెంట్ అంటారు కదా, విన్నారా? ఓసిడీ సిండ్రోమ్ అని చెప్పి, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అనమాట. సో ఓసిడీ పేషెంట్ అవుతాను అనమాట. సో దేర్ ఆర్ పీపుల్ లైక్ దిస్. వాళ్ళ బుర్ర పనిచేయదు అనమాట, ఎక్కడ ఏది ఉన్నా సరే. సో విల్ బికమ్ ఓసిడీ పేషెంట్. అఫ్ కోర్స్ నువ్వు రూమ్లో ఉన్నావంటే రూమ్ క్లీన్గా ఉంచుకోవాలబ్బా, కాబట్టి రోజు కోసం క్లీన్ చేసుకో చాలు. ఆ తర్వాత కూడా డస్ట్ పడుతుంది, నువ్వేం చేయగలవు దానికోసము? నీ లైఫ్ గోల్ అది కాదు. అది ట్రైన్ టు కీప్ మై రూమ్ ఆల్వేస్ క్లీన్. నీ గోల్ అదేనా, ఎలాగైనా నువ్వు సాధించలేవు. అది నీ టైం కూడా జీవితం పోతుంది. కాబట్టి రోజు కొంచెం క్లీన్ చేసుకో, తర్వాత నీ పని నువ్వు చూసుకో. సిమిలర్గా భౌతిక జీవితాన్ని కూడా ట్రై టు సెట్ ఇట్ రైట్, గివ్ సమ్ టైం. పడవనే దాన్ని కూడా బేసిక్ లంగాన్ని మరీ కనీసం లంగా డైరెక్షన్ కూడా మార్చకుండా ఉంటే నువ్వు డెస్టినీ కనకపోతే మునిగిపోద్ది. సో డూ ద నీడ్ఫుల్, జస్ట్ డూ ద నీడ్ఫుల్. సో గోల్ అనేది హయ్యర్ గోల్ మనకు ఉండాలన్నమాట. దట్ ఈస్ కృష్ణ. బ్రహ్మచారి అయినా గృహస్థ అయినా సరే నేను ఈ జీవితంలో భగవంతుని చేరుకోవాలి. అట్లీస్ట్ వారానికి ఒకసారి సరే, ప్రతి ఏకాదశికి మనం అలా కోరుకోవాలి. దిస్ లైఫ్ ఓన్లీ ఐ వాంట్ టు గో బ్యాక్. బయట వాడికి మృత్యు అంటే భయపడతాడు, డివోటీ కూడా భయపడాలి. కానీ బయట వాడు ఎందుకు భయపడతాడు? అమ్మో నా ప్లాన్స్, నా సన్స్ ఎంజాయ్మెంట్ బోర్డు ప్లాన్ చేసుకున్నాను అని చెప్పి. డివోటీ దేనికోసం భయపడతాడు? అమ్మో ఈ టైంలో నాకు ఏదైనా అయిందంటే నేను మళ్ళీ హార్ట్ ఇస్ ఫుల్లీ ఇంప్యూర్, ఎన్ని అఫెర్స్ చేశాను, మళ్ళీ తిరిగి వస్తానని చెప్పి. సో 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 ద గోల్ షుడ్ బి డిఫరెంట్. సో ద మన లక్ష్యం ఇదే ఉండాలన్నమాట. దీని పట్ల మనము ఇంకాస్త ఎలా మనము ఇంప్రూవ్ చేసుకోవాలి. హౌ కెన్ ఐ గివ్ మోర్ టైం టు కృష్ణ? ఎలా ఇంకెక్కువ మా జపం చేయగలను, ఎక్కువ భాగవతం, ఎక్కువ ప్రచారం చేయగలను. ఏదో ఒకటి మన మనస్తత్వానికి సరిపడిన కృష్ణుడికి సేవ చేయడంలో మన మనస్తత్వానికి అనుకూలించిన ఏ రకమైన సేవ అనేది మనకు కనెక్ట్ అయిపోవచ్చు. సంబడి మే వాంట్ టు డూ ఈవెన్ నా భగవంతుని గార్లెండ్స్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఆఫ్ కోర్స్ చూడు, ఇంటర్నెట్లోకి వెళ్ళి 10 టెంపుల్స్ చూడు, 10 గార్లెండ్స్ చూడు, దాన్ని ఇంప్రూవ్ చేసి ఇంకా తర్వాత ప్లాన్ చేసుకో, అబ్జర్వ్ అయిపో, సమాధి అది. సో వాట్ ఎవర్ ఈ విష్ టు డూ, ఇంక్రీజ్ యువర్ లౌల్యం. ఆ విషయంలో లౌల్యం పెంచుకో. మనం శుద్ధ భక్తులను అనుకరించలేము, అలా చేయకూడదు కూడా. సాధన భక్తుల్లో మనం బేసిక్స్ చూసుకోవాలి. శుద్ధ భక్తులు అంటే ఎవరు? ప్రభుపాదు, ఈ రోజు తండ్రి గారు కూడా. మన రాధాకృష్ణ గారు చెప్పాను, మీరు కూడా ఉంటారు కొంతమంది. ఐ సెడ్ గౌరమోహన్ డే ప్రభుపాద్ వాళ్ళ తండ్రి గారు. ఆయన ఏం వ్యాపారం చేసేవాళ్ళు? బట్టలు కొట్టు, రైట్? సో ఆయన ఆర్థికంగా బాగా ఉన్నాయన, ఆయనకేమీ లో టైం కాదు అది. రోజు బట్టలు కొట్టడం ఇంత రైస్ పెట్టేవారు అనమాట, నెలకు తినడానికి కూడా. వాటి కూడా బతకని అని చెప్పి ప్లస్ రోజు 4 సాధువులు. యాక్చువల్గా రోజు ఆయన ఎర్లీ మార్నింగ్ లేచేవాళ్ళు, లేచి స్నానం చేసి మంగళారతి చేసుకునేవాళ్ళు, భగవంతుని ఆల్టర్లో ఆయన భజన చేసుకునేవారు. ప్రభుపాద్ చెప్పేవారు అనమాట, నేను ఎప్పుడు కళ్ళు తెరిచి మార్నింగ్ నేను లేచినప్పటికల్లా నాన్నగారు భజన వింటూ లేచేవాడిని అని చెప్పి. ఎవ్రీడే మా నాన్నగారు భజన వింటూ నేను లేచేవాడిని అని చెప్పి. తర్వాత లేచి రెడీ అయిన వెంటనే రాధాగోవింద్ మందిరానికి వెళ్ళేవాడిని చెప్పి. యాక్చువల్గా కలకట్టాలో రాధాగోవింద్ టెంపుల్ ఎంజీ రోడ్ మీద ఉంటుంది. దాని ఆపోజిట్లో పెద్ద షాపింగ్ మాల్ ఉంటుంది అనమాట, షాపింగ్ కాంప్లెక్స్. అంటే చక్ర బిల్డింగ్ ఉంది కదా మాయాపూర్లోని, లాంగ్ బిల్డింగ్ అలా ఉంటుంది. దట్ ఈస్ షాపింగ్ కాంప్లెక్స్. ఆ షాపింగ్ కాంప్లెక్స్లోనే ప్రభుపాద్ వారి యొక్క వాళ్ళ నాన్నగారి యొక్క బట్టల షాప్ ఉంటుంది. వాళ్ళ ఇల్లు కూడా అక్కడే. మనం ఇప్పుడు జన్మస్థానం అంటున్నాను చూసారా, అది ప్రభుపాద్ వాళ్ళ ఇల్లు కాదు, అది వాళ్ళ తాతగారు వాళ్ళ ఇల్లు. అక్కడ ప్రభుపాద్ జన్మించారు, పనస్ చెట్టు కింద. దట్ ఈస్ ఈజ్ మెటర్నల్, అంటే మెటర్నల్ తాత అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఆయన జన్మించారు అది. బట్ ప్రభుపాద్ ఫాదర్ చూసినట్లయితే ఈజ్ వెల్ టు డూ. రోజు 4 సాధువులు పిలిచేవాళ్ళు, 4 సాధువులకి పిలిచి ప్రసాదం పెట్టేవారు, దక్షిణ ఇచ్చేవారు, కొంతమంది బట్టలు కూడా పెట్టేవాళ్ళు. రోజు 4 సాధువులకి ప్రసాదం పెట్టి దక్షిణ ఇచ్చారంటే ఆ మాత్రం ఉన్న వ్యక్తే కదా. అలాంటి వ్యక్తి సొంత ఇల్లు కట్టుకోలేడు ఆయన. కానీ ప్రభుపాద్స్ ఫాదర్ సెడ్ నో హోమ్. ప్రభుపాద్ కూడా పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయిన ఫస్ట్లోనే ప్రభుపాద్ భార్య పేరు ఏంటి? రాధా. మదర్ పేరు రజనీ కదా. సో రాధారాణి డే. సో రాధా ఆయనకి పడలేదనమాట. సో ప్రభుపాద్ వాజ్ నాట్ హ్యాపీ విత్ ద మ్యారేజ్. నాన్నగారు అడుగుతారు, డాడ్ ఐ వాంట్ సెకండ్ మ్యారేజ్ అని చెప్పి. నాకు నచ్చలేదు, అమ్మాయి ఇంకో పెళ్లి చేసుకుంటారని చెప్పి. దట్ టైం సెకండ్ మ్యారేజ్ కామన్. కానీ గవర్నమెంట్ ఏం చెప్తారు? అవునా, మంచిదే అని చెప్పి. ఇప్పుడు నీకు కష్టంగా ఉండొచ్చు, ఇన్ ద ఫ్యూచర్ ఫర్ యువర్ స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్కి ఇది నీకు ఉపయోగపడుతుంది. కాబట్టి
జస్ట్ అడ్జస్ట్ విత్ దిస్, మీరు ఎక్కువ ప్లాన్స్ చేయొద్దో చెప్తారనమాట. అంటే చూడండి, ఒక తండ్రి ఎలా చెప్తున్నాడు, ఇంకా పెళ్లి చేసి మళ్ళీ కట్ట అవుతుంది, లేకపోతే ఇంకేది కాదు. సరే చేసుకోవద్దు, అది ఆయన ఇష్టం, కానీ కారణమే చెప్పారు చూసారా. టుమారో ఫర్ యువర్ స్పిరిచువల్ జర్నీ యాక్చువల్గా నువ్వు డిటాచ్ అవ్వడం ఇంకా ఈజీ అవుతుంది నీకు, కాబట్టి ఆ రకంగా తీసుకో, రెండో మ్యారేజ్ ప్లాన్ చేసుకోవద్దు అని చెప్పి తన కొడుకు ఆడ సలహా ఇచ్చారు. తర్వాత సొంత ఇల్లు ఎందుకు లేదంటే ఆయన ఏం చెప్పారు, గవర్నమెంట్ వద్దు, ఇల్లు అనేది మోస్ట్ అటాచ్మెంట్ ఎవరైనా వ్యక్తి గ్రహిస్తారు అనేవాడికి. అండ్ సొంత ఇంట్లో మనం పోతే అటాచ్డ్ టు ఇట్ అని చెప్తారు మన గవర్నమెంట్. అది ఆయన కాన్షియస్నెస్. టిపికల్గా మనం ఎలా ఆలోచిస్తాము, గ్రహస్థ అనేవాడికి జీవితంలో టిపికల్ ఇండియన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి మనం చూసినట్లయితే వారికి జీవిత లక్ష్యం ఏమిటి, కొడుక్కి కూతురు పెళ్లి చేసేయాలి, విజయవాడ ఒకటి కొడుకు అబ్బాయిని ఫారెన్ పంపించేయాలి, సొంత ఇల్లు ఉండాలి, చాలు భగవద్గీత వెళ్ళిపోతే లైఫ్ పర్ఫెక్షన్ ఆఫ్ లైఫ్ అనమాట సొంత ఇల్లు. నేను ఉద్యోగం చేస్తున్న టైంలో మా నాన్నగారును నేను వచ్చి మా అమ్మగారు బంగారం వచ్చి అమ్మగారికి బంగారం కొంటుండేవి అనమాట. మా నాన్నగారు అనమాట, ఇక్కడ అమ్మగారి నాకేం చేయట్లేదు అని చెప్పాను. ఆయనకి ఏం కావాలి, ఇల్లు కావాలన్నమాట. నన్ను తీసుకెళ్ళేవారు అనమాట, ఈ బ్యాంక్ ఆ బ్యాంక్ చెల్లి లోన్ తీసుకో, ఇల్లు కొనుక్కుందాం, ఇల్లు చూసిన ఇల్లు చూసి బాగుందని చెప్పి. నాకు ఇప్పుడు 1,00,000, 2,00,000, 3,00,000 ఓకే, కానీ ఇల్లు అంటే అప్పట్లోనే 5 లక్షలు అనమాట. ఇప్పుడు 40 లక్షలు అంటే నేను ఇంకా 10 ఏళ్ళు జాబ్ అంకితం అయిపోవాలి, తప్పించుకునేవాడు అనమాట. ఆయన వచ్చి అరే 7 లక్షల తగ్గేటేస్తున్నాడు కానీ ఇల్లు కొనట్లేదని చెప్పి. ఆయన బాధ ఏంటి, పక్కన ఎవరో అద్దెంట్లో ఉండేవాళ్ళము, ఎవరు చనిపోయారు ఆయన సడన్గా. చనిపోతే రెంటెడ్ హౌసెస్లో అంట డెడ్ బాడీస్ 2 hours కూడా ఉంచనివ్వరు, తీపించేస్తారు బలవంతంగాను. కాబట్టి సొంత ఇల్లు ఉండి మందంలో ఇల్లు ఉండాలని చెప్పి. నాకేమనిపించేది, రెంట్ ఇంట్లో పోతే ఏంటి, సొంత ఇంట్లో పోతే ఏంటి, అల్టిమేట్గా నీ కాన్షియస్నెస్ ఉండే దాని ప్రకారం సొంత ఇంట్లో పోతే భగవంతానికి వెళ్ళిపోతామా, రెంట్ ఇంట్లో ఉంటే లోపల తిరిగి వస్తామా అని. సో హౌ డస్ ఇట్ మ్యాటర్ ఎక్కడ పోతే ఏంటి అని చెప్పి. బట్ టిపికల్ మిడిల్ క్లాస్ ఉంటుంది, సొంత ఇంట్లో ఉండాలి, సేఫ్టీ సెక్యూరిటీ, సొంత ఇంట్లో సేఫ్టీ సెక్యూరిటీ ఎక్స్ట్రా ఏముంది. టిపికల్ క్రేజ్ అందరూ అలాగే ఉంటారు, అవునా కదా చెప్పండి. సో సొంత ఇల్లు అఫ్ కోర్స్ జాబ్ బయట వచ్చి కొన్నాంలేండి, నాకు కొన్ని ఇచ్చాను నాన్నగారు ఒక అపార్ట్మెంట్. బట్ ద పాయింట్ ఇస్ దట్ సో పీపుల్ వాంట్ దర్ ఓన్ హౌస్. ఎవ్రీ టిపికల్ గ్రేస్ అలాగే కావాలి, సొంత ఇల్లు అంటే సేఫ్టీ సెక్యూరిటీ. అలాంటిది గవర్నమెంట్ మీరు గమనిస్తే ఆయన సొంత ఇల్లు అసలు ట్రై కూడా చేయలేదు. తర్వాత ప్రభుపాద్ చూస్తే ప్రభుపాద్ సేమ్ స్టోరీ. ప్రభుపాద్ కూడా మీరు చదివితే తన లైఫ్లో మొత్తం సొంత ఇల్లు కొనుక్కోలేదు తెలుసా. అండ్ దేర్ ఆర్ ఫేసెస్ ప్రభుపాద్ జీవితంలో. ప్రభుపాద్ ఎర్నింగ్ ఏ లాట్ ఆఫ్ మనీ, వెరీ సక్సెస్ఫుల్. బాంబేలో ఉన్నప్పుడు కూడా చాలా సక్సెస్ఫుల్, అలహాబాద్ ప్రయాగ్లో ఉన్నప్పుడు కూడా సక్సెస్ఫుల్. ప్రయాగ్ ఫార్మసీ పెట్టుకున్నారు ఆయన, క్వైట్ ఎర్నింగ్ గుడ్ అమౌంట్స్. కానీ ప్రభుపాద్ కూడా ఏ రోజు కూడా సొంత ఇల్లుకి ప్రయత్నించలేదు. అలాగే ఇప్పుడు మిమ్మల్ని సొంత ఇల్లు వద్దని చెప్పట్లే, ఎందుకంటే ఇప్పుడు వద్దని కూడా రేపు నీ వల్లే ప్రభు చేయను. ఇప్పుడు మా అబ్బాయి పిల్లవాడు సొంత లేదా, సొంత ఇల్లు లేకపోతే పిల్లవాడంటున్నారు, మా అబ్బాయి పిల్లవాడు నీ వల్లే, నాకు సంబంధం లేదు బాబు. ద పాయింట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ దట్ దట్ ఈస్ ప్యూర్ డివోటీస్. సో మనం వాళ్ళని ఇమిటేట్ చేయలేకపోవచ్చు, అనుకరించకూడదు కూడా. బట్ అట్లీస్ట్ వీ షుడ్ ట్రై టు లెర్న్ ఫ్రమ్ దెమ్. సో అదే శీలా ప్రభుపాద్ ఆయన కలకత్తా ఉన్నప్పుడు సీతాకాంత్ బెనర్జీ రోడ్లో ఉండేవారు అనమాట, ఆ ఏరియాలోనే. అక్కడ ప్రభుపాద్ రెండెడ్ ప్రాపర్టీలు ఉండేవారు. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో తన ఫ్యామిలీ ఉండేది. అద్దెంట్లో ఉంటూ, నీ సొంత ఇల్లు కూడా కాదండి, సొంత ఇల్లు అంటే సరే 2 అంతస్తుల బిల్డింగ్ ఉంది, ఒక అంతస్తు మేము ఉంటాం, ఒక అంతస్తు వేసుకొని ఉండండి చెప్పుకొని ఇస్తారు కొంతమంది. అద్దెంట్లో ఉంటూ గ్రౌండ్ ఫ్లోర్ని తను అద్దె కట్టుకుంటూ ఫస్ట్ ఫ్లోర్ కూడా అద్దె కట్టి ఫస్ట్ ఫ్లోర్ని గౌడీ మఠంకి ఇచ్చారు ఆయన. ఎందుకంటే గౌడీ మఠం బాగ్ బజార్లో ఉండేది, కొంచెం దూరం పడేది అనమాట. సో గౌడీ మఠం అక్కడ లోకల్ ప్రీచింగ్ చిన్న యూత్ సెంటర్ లాగా, లేకపోతే ఎక్స్టెన్స్ అవుట్ పోస్ట్ లాగా అనమాట. సో దే దెమ్సెల్ఫ్ వేర్ అండ్ రెంటెడ్ ప్రాపర్టీస్. అండ్ ఆయన ఫస్ట్ ఫ్లోర్ అద్దె కట్టి డోల్ గోవింద్ శాస్త్రి అని తన గాడ్ బజార్ పిలిపించుకుంటూ అక్కడ భక్తులందరికీ ఆయన ప్రచారం చేయించేవారు అనమాట. దట్ ఈస్ శిల ప్రభుపాద్. శిల ప్రభుపాద్కి అంటే మీరు చూడొచ్చు అనమాట. అంటే ఆయన సీ ఈజ్ గ్రీడ్. ఆ గ్రీడ్ అంటే ఆ విషయంలో ప్రభుపాద్ కన్నా ఎవరెక్కువ యాంబిషియస్, కానీ ఆ యాంబిషన్ అనేది తన కోసం ఎప్పుడు ఆయన ఆ డైరెక్షన్లో వాడలే ఆయన స్పిరిచువల్ లీడ్. సిమిలర్గా బాంబేలో ఉన్నప్పుడు కూడా మనం గమనిస్తే ఆయన కొన్నాళ్ళు బాంబేలో కూడా బిజినెస్ చేశారు. అక్కడ బాంబేలో కూడా గౌడీ మఠం ఉండేది, కొత్తగా పెడతారనమాట. ప్రభుపాద్ గాడ్ బ్రదర్స్ భక్తి రక్ష శ్రీధర్ మహారాజు, భక్తి సారంగ మహారాజు, వాళ్ళిద్దరూ అక్కడ ప్రచారం పంపిస్తారు. సో ప్రభుపాద్ అండ్ భక్తి శ్రీధర్ మహారాజ్ ఇస్ ఏ వెరీ వండర్ఫుల్ డివోటీ. కానీ ఆయన ఈజ్ నాట్ ఎ గుడ్ కీర్తనయ్య.
కానీ తన గురువు గారికి బాగా ఇష్టం. గుర్తుకుందా? భక్తి సంతోష్ లాస్ట్ డే రోజు నాడు ఆయన జయానిలో ప్రేమధన అనే సాంగ్, ఆ సాంగ్ ఏనా, ఆ సాంగే సరస్వతి ఠాకూర్ పాడించుకున్నారు. శ్రీధర మహారాజ్ పాడమని చెప్తారు అన్నమాట. శ్రీధర మహారాజ్ అయితే పాట రాదు, ఆయన పాడమని చెప్తారు. బికాజ్ సరస్వతి ఠాకూర్ సేస్ ఈజ్ ఎ ప్యూర్ డివోటీ నటివ్ సింగ్ అని చెప్పి. సరిగ్గా శ్రీధర మహారాజ్, సారంగ మహారాజ్ ప్రచారం చేసేవాళ్ళు అక్కడికి. అండ్ ప్రభుపాద్ గృహస్థగా ఉండేవారు, కానీ ప్రభుపాద్నే అక్కడ ఆ ప్లేస్ మొత్తాన్ని మేనేజ్ చేసేవారు. ఆయనే ఇంటింటికి అందరినీ పిలుచుకొచ్చేవాళ్ళు. అర్థమవుతుంది, ఇంటింటికి వెళ్ళి ఆయనే పిలుచుకొచ్చేవారు. అందరికి ప్రసాదం ఆయన అరేంజ్ చేసేవాళ్ళు. జస్ట్ స్టార్టెడ్ గౌడీ, బట్ జస్ట్ స్టార్టింగ్ అనమాట. ప్రచారం అంటే ప్రసాదం ఆయన తయారు చేసుకొచ్చేవాళ్ళు, అందరినీ పిలుచుకొచ్చేవారు. వచ్చిన తర్వాత కీర్తన కూడా ప్రభుపాద చేసేవాళ్ళు అనమాట. మంచి కీర్తన చేసేవారు, జనం అందరూ ఫుల్ ఎక్సైటెడ్ అనమాట. కీర్తన రోలింగ్ కీర్తన చేసేవారు. తర్వాత ఇప్పుడు శ్రీధరమాన క్లాసెస్ అని చెప్పి లేచి వెళ్ళిపోయి శ్రీధరమాన కూర్చోబెట్టేవారు అనమాట. మీరు క్లాస్ ఇవ్వండి అని చెప్పి. బికాస్ యూ రెస్పెక్ట్ శ్రీధరమాన సన్యాసి ఈజ్ ఏ గృహస్థ అండ్ శ్రీధర మహారాజ్ ఈజ్ వెరీ రెస్పెక్టబుల్. కానీ అంటే ప్రభుపాద్ మనం గమనించినట్లయితే అంటే ఆయన మూడ్ చూడండి, హౌ యూ వాంట్ టు అసిస్ట్. నాకు గురు మహారాజ్ ప్రచారం చేయమన్నారు, ప్రచారం చేయాలని చెప్పి. సో డే 1 ఎప్పుడు 22 ఫస్ట్ టైం చెప్పారు 2 ఆదేశాలు. ఒకటి, డబ్బులుంటే గ్రంథాలు ప్రచురించండి. రెండవది, ఇంగ్లీష్లో ప్రచారం చేయండి అని చెప్పి. ఆ 2 ఆదేశాలు చిన్నవి కాదండి. ఇప్పుడు మిమ్మల్ని జపనీస్లో ప్రచారం చేయండి అంటే ఎలా ఉంటుంది ఇప్పుడు మీకు? అమ్మ మీరు జపనీస్ నేర్చుకోవాలా, ఆడియన్స్ ఎక్కడ జపనీస్ అని చెప్పి. ఇండియాలో ఎక్కడ జపనీస్ వస్తుంది చెప్పండి ఇక్కడ. అప్పట్లో ఇండియాలో ఇంగ్లీష్ అంతమందికి వచ్చు, ఫర్ ఇన్ఫర్మేషన్. ఇప్పట్లో ఇంగ్లీష్ అందరూ మాట్లాడతారు, కానీ రిక్షా పోయినప్పుడు మాట్లాడతారు ఇప్పుడు ఇండియాలో. అప్పట్లో ఇంగ్లీష్లో క్లాస్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు అది. సో దట్ ఈస్ ద ఇన్స్ట్రక్షన్ ప్రభుపాద్ రిసీవ్డ్. దానికోసమే ఇట్స్ నాట్ దట్ ప్రభుపాద్ ఏమీ సరే నేను పెద్దగా చేస్తానే కాదు. నెక్స్ట్ రోజు నుంచి ప్రభుపాద్ దాని మీదే ఫోకస్ చేస్తారనమాట. సరే నేను తర్వాత ప్రస్తుతానికి నాకు గురుబాయిలు చేస్తున్నాను, నేను వాళ్ళకి అసిస్ట్ చేస్తానని చెప్పి మొత్తం ఆయన చూసుకునేవారు. ఆ ప్లేస్ కూడా అంటే ఆయన కట్టుకునేవాళ్ళు, ప్రసాద్ ఆయన అరేంజ్ చేసేవారు, జనాన్ని ఆయన పోగేసేవారు. కీర్తని క్లాస్ వరకు తను పిలిపించారనమాట. శ్రీధర్ మహారాజ్ సో హ్యాపీ, మై గాడ్ దిస్ పర్సన్ ఈజ్ ఇది అబ్బాయి బాబు అన్బిలీవబుల్ కమిట్మెంట్. ఏంటి అలా గృహస్థరాగండి బిజినెస్ చేసుకుంటూ ఏంటి నా యొక్క ఇది అని చెప్పి. సో వెంటనే సరస్వతి ఒక లెటర్ రాస్తారు. ఏమో లెటర్ రాస్తారు, ప్రభుపాద్ అంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ కూడా ప్రభుపాద్ అనేవాళ్ళు. సో ప్రభుపాద్ యాక్చువల్గా ఈ సెంటర్కి మేము కాదు, అభయ్ బాబు ప్రెసిడెంట్ చేయండి, ఈజ్ వెరీ వెల్ క్వాలిఫైడ్ అండ్ ఆయన కమిట్మెంట్ మొత్తం ఆయన అప్రిషియేట్ చేస్తూ సరస్వతి ఒక లెటర్ రాస్తారు. మేబీ ఈ కెన్ బి మేడ్ ప్రెసిడెంట్ అని చెప్పి. అఫ్ కోర్స్ సరస్వతి అప్పుడు ఏం చెప్తారు, డోంట్ వర్రీ ప్రస్తుతం వినండి, టైమ్ విల్ కమ్ when అభయ్ బాబా విల్ డూ ఎవ్రీథింగ్ అని చెప్పి. అది అక్కడే భవిష్యత్తు చెప్తారు. ఈ చిన్న సెంటర్ ఏంటి మొత్తం ఆయన చేస్తాడని చెప్పి, టైం విల్ కమ్ ఈ విల్ డూ ఎవ్రీథింగ్ అని చెప్పి సరస్వతి ఠాకూర్ అక్కడ రిప్లై ఇస్తారనమాట. అంటే ఈవెన్ యాజ్ ఎ గృహస్థ సరస్వతి ఠాకూర్ అంటే శ్రీల ప్రభుపాద్ ఏ విధంగా ప్రీచింగ్లో. సో హిస్ హోల్ మూడ్ ఈజ్ ప్రీచింగ్, హిస్ హోల్ కాన్షియస్నెస్ ఇస్ ప్రీచింగ్ అనమాట. ఓ ప్రభుజీ మేబీ ఆయనకి అన్ని అనుకూలంగా ఉన్నాయి. మీరు ఎవరికైనా సరే ప్రభుజీ మీకేం తెలుసు కష్టాలను, సీత కష్టాలు చేత పీత కష్టాలు పీత పెట్టారు కదా, మీకేం తెలుసు నా కష్టాలు, మాకు ఎన్ని సమస్యలు తెలుసా, ఇంట్లో హోమ్ మినిస్టర్కి ఒక కోఆపరేషన్ లేదు, ఇక్కడ పిల్లల కోఆపరేషన్ లేదు, ఇది అది వాళ్ళు చెప్పుకోవచ్చు. ప్రభుపాద్ చూస్తే హిజ్ వైఫ్ లీస్ట్ కోఆపరేటివ్. యాక్చువల్గా ఆవిడ గౌడీ వైష్ణవ్ ఫ్యామిలీ, డివోటీ ఫ్యామిలీనే చేసుకున్నారు ప్రభుపాద్. కానీ టిపికల్ డివోటీ అనమాట, జస్ట్ దే వర్షిప్ రాధాకృష్ణ అంతవరకే తప్ప అంత మించి ఏం లేదు. సో ప్రభుపాద్కి ఛాయ్ అంటే నచ్చేది కాదు, కానీ ఆవిడ నచ్చకపోయినా సరే తను చేసుకునేది పిల్లలకి అలవాటు చేస్తారు. ప్రభుపాద్ నేను అమెరికా వెళ్తాను, ఇంగ్లీష్లో నేను ప్రచారం చేస్తాను చెప్పుకొని కొన్ని సంవత్సరాలు కష్టపడి భగవద్గీత మొత్తాన్ని అనువదిస్తే దాన్ని ఆవిడ టీలో ముంచుకోవడం రస్కులు కావాలని చెప్పి బిస్కెట్ల కోసం ఆ మొత్తం మ్యాన్యుస్క్రిప్ట్ మొత్తము చేత్తో రాసిన మ్యాన్యుస్క్రిప్ట్ మొత్తం చేత్తో రాయడం అంత కష్టం ఊహించుకోండి, రాయాలి కట్ చేస్తారు, మొత్తాన్ని కాగితాలు కమ్మేస్తుంది ఆవిడ. నేను ప్రభుపాద్ చూసుకుంటే ఉండవు అవి. ప్రభుపాద్ ఎంత బాధపడతారు కానీ షీఈ్ లీస్ట్ ఎఫెక్టెడ్ షీఈ్. ఏం చేస్తావు ఓపెన్ చెప్తాను అనమాట, ఛాయ్లో బిస్కెట్ల కోసం అమ్మేశానని చెప్పి, దానివల్ల ఏం ఉపయోగం అని చెప్పి. సో జీరో కోఆపరేటివ్. అప్పుడు ప్రభుపాద్ ఇంకా టూ మచ్ చెప్పంటారు, మీ ఆర్ టీ అంటారు అనమాట. నేనా టీ మీ ఆర్ టీ అంటారు అంతే. షీ థాట్ క్యాజువల్లీ ఆవిడ అక్కడ ప్రభుపాద్ సీరియస్ తీసుకున్నారు అన్నమాట దాని. సో భార్య నుంచి కోఆపరేషన్ ఉండదు. ప్రభుపాద్ చిల్డ్రన్ ఆల్సో ఫర్ యూర్ ఇన్ఫర్మేషన్, ప్రభుపాద్ పెద్ద అబ్బాయి మెంటల్లీ రిటార్డెడ్,
ప్రభుపాద్ పెద్ద అబ్బాయి. ఇంకొక అబ్బాయి కూడా ఐ గెస్ ఆయన ఇల్లు వెళ్ళిపోతారు. ఇంకొక ఆయన ఈజ్ దేర్, కానీ ఆయన చాలా ఫిజికల్గా కొంచెం నాట్ సో ఇంటెలిజెంట్, మెటీరియల్లీ నాట్ అంత క్యాపబుల్ కాదు. తన కూతురికి వివాహం కూడా కాదు. అలాంటి టైం ఆ విషయాల్లో కూడా ప్రభుపాద్ వదిలేసారు. అగైన్ మనం దాన్ని అనుకరించకూడదు, కానీ వాట్ ఐమ్ ట్రైన్ టు సేస్ దట్ అవన్నీ ఉన్నా ఏవి ప్రభుపాద్ ఎలా ఎఫెక్ట్ చేయలేకపోయాయి అంటే ఆ గ్లోరీ తీసుకొని చెప్తాను ఇక్కడ. అది యాక్చువల్గా నేను స్కోర్ కొంచెం ఫస్ట్లో శ్రీ ప్రభుపాద్ జీవితం చదివినప్పుడు ఆయన గృహస్థ విన్నాను అనమాట. గృహస్థ జీవితంలో సన్యాసి తీసుకుని చెప్పి. సో అప్పుడు నాకున్న విజ్ఞానం వరకు ఐ థాట్ అరే ఓకే ఈజ్ ఏ నార్మల్ గృహస్థ, సో నాట్ ఏ బిగ్ డీల్ అని చెప్పి. అండ్ ఎవరు అండర్స్టూడ్ ఆయన గొప్పతనము ఫస్ట్ టైం అది తెలియలేదు. తర్వాత తెలుస్తుంది అనమాట యాక్చువల్గా ఒక గృహస్థుడిగా అంటే తర్వాత సన్యాసం తీసుకొని చేసింది ఎంతో అందరి కళ్ళకి కనిపించింది. కానీ గృహస్థుడిగా ఉన్నప్పుడు కూడా ప్రభుపాద్ యొక్క కమిట్మెంటు, ప్రభుపాద్ యొక్క సీరియస్నెస్ మనం చూసినట్లయితే అసలు ఇంపాక్ట్ అప్పుడు కనిపించింది. ఓకే అందుకనే ప్రభుపాద్ ఇలాగా కృష్ణుడు వరల్డ్ ఆచార్యను సేనాపతి భక్తుని అలాగా ఆ ఫేసెస్లో తీసుకెళ్లారని చెప్పి. బికాస్ ఇస్కాన్లో వీలు లేదు వాళ్ళు లేదు, బ్రహ్మచారి ప్రతి ఒక్కరు ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు అనమాట ప్రభుపాద్ నుంచి. గృహస్థుడిగా ఉన్నప్పుడు కూడా ఎలా ఉన్నారు ప్రభుపాద్ మనం చూడొచ్చు అనమాట. హీ వాజ్ ఆల్వేస్ ప్రీచింగ్, హీ వాజ్ ఆల్వేస్ అసిస్టింగ్ దోస్ ఆర్ ప్రీచింగ్ అనమాట. ఈవెన్ సన్యాసి తీసుకున్నారు వృందావన్లో, భక్తి ప్రజ్ఞ కేశవ మహారాజ్ తీసుకున్నారు కదా ఆయన. సో ప్రభుపాద్ పాటు ఇంకొక ఇద్దరు తీసుకుంటారు, ముగ్గురు తీసుకుంటారు అనుకుంటా, ఇద్దరే తీసుకుంటారు యా వృందావన్లో. అండ్ అక్కడ ఆటలు వృందావన్లో అందరూ బాబాజీస్ ఆర్ సన్యాసీస్, ఇద్దరు హిందీ ఆర్ బెంగాలీ, మోస్ట్లీ బ్రజ లేదా బెంగాలీస్ అన్నమాట కేటగిరీ. సో సన్యాసం తీసుకున్న తర్వాత తన గురువుగా సన్యాస దీక్ష గురువు ఆయన. సో మీరు కూడా మాట్లాడండి అని చెప్పి దోస్ హూ టేక్ సన్యాస్ దే గివ్ లెక్చర్. సో ఫస్ట్ ఆయన ఇచ్చారు, ఆయన టిపికల్ బెంగాలీలో వచ్చారు. ప్రభుపాద్ సపోజ్ ఎక్కడ వాళ్ళు అందరూ బెంగాలీస్ అక్కడ ఉన్న వాళ్ళందరూ. కానీ ప్రభుపాద్ ఎప్పుడైతే మైక్ పట్టుకున్నారో ప్రభుపాద్ ఇంగ్లీష్లో చెప్పారనమాట. ఈ సన్యాస్ లెక్చర్ రీజన్ అక్కడ ఒక్కడ కూడా ఇంగ్లీష్ రాదు, ఒకరికి వస్తుంది ఎవరు రాదు, బట్ ప్రభుపాద్ స్పోక్ ఇన్ ఇంగ్లీష్. ఎందుకు మాట్లాడారు చెప్పండి? ఎందుకంటే ఆయన సన్యాసం ఎందుకు తీసుకున్నారు? గురువు గారు చెప్పారు భాషా దేశం వెళ్ళండి, ఇంగ్లీష్లో ప్రచారం చేయండి అని చెప్పి. సో దాట్ ఈస్ హిస్ కాన్షియస్నెస్. ఐ హ్యావ్ టేకెన్ సన్యాస్ బికాస్ నా గురువు గారు కోరుకున్నారు కాబట్టి. అంతకుముందు ఇల్లు వదిలి ఢిల్లీలో ఉండేవారు, వానప్రస్థగా ఉండేవారు. అండ్ భగవద్ దర్శనం రాస్తూ ఉండేవారు అండ్ చాలా స్ట్రగుల్ అయ్యేవారు. అండ్ ఆయన నిద్రలో గురువుగారు వచ్చేవారు అనమాట. నిద్ర గురువు ఏం చెప్పారు? ఎనఫ్, టేక్ సన్యాస్ అని చెప్పి. ప్రభుపాద్ భయపడేవారు, అంటే ఎంత లేదన్నా సరే అమ్మో ఫ్యాన్ అని చెప్పి, బట్ ఎనఫ్ టేక్ సన్యాస్ అని చెప్పి. బట్ ఫైనల్లీ ప్రభుపాద్ను. సో మళ్ళీ ఎంతమంది గురువు గురించి ఆదేశాలు ఇస్తారు చెప్పండి? నేను ఎంతమంది నిద్రలో మనకు గురువు గారు లేచి మనల్ని ఆదేశాలు ఇస్తారు. ఎప్పుడు ఇస్తారు తెలుసా? మనం మెలకుగా ఉన్నప్పుడు గురువుగారు చెప్పిన ఆదేశాలను కరెక్ట్గా ఫాలో అవుతూ ఉండి అన్నీ ఫాలో అయిపోయిన తర్వాత అప్పుడు నిద్రలో కూడా ఇస్తారేమో, రైట్? వన్స్ ప్రభుపాద్ ఆస్క్ అ క్వశ్చన్, ప్రభుపాద్ హౌ కెన్ ఐ బి కృష్ణ కాన్షియస్నెస్ ఈవెన్ వైల్ అస్లీప్? నిద్రలో కూడా నేను ఎలాగా కృష్ణ చైతన్యం ఉండగలను? హౌ కెన్ ఐ బి కృష్ణ కాన్షియస్ ఈవెన్ వైల్ ఐఎమ్ అస్లీప్? ప్రభుపాద్ అన్నారు ఫస్ట్ బి కృష్ణ కాన్షియస్ వైల్ యూఆర్ అవేక్, ఆ తర్వాత నిద్రపై మాట్లాడుకుందామని చెప్పి. దట్ ఈస్ ద లెవెల్ అనమాట. సిమిలర్లీ మన విషయంలో వైల్ యూఆర్ అవేక్ యాక్చువల్గా రాధనాథ్ మహారాజ్ క్వశ్చన్ గారు, మహారాజ్ ప్లీజ్ గివ్ మీ సమ్ ఇన్స్ట్రక్షన్ అని చెప్పి, రైట్? మనకి ఏమొస్తే మనకి పర్సనల్గా బొట్టు పెట్టి ఆరాధిస్తే మనకి అప్పుడు మనకి గుర్తింపు ఉంటుంది కదా. సో ఇస్కాన్లో అవ్వదు ఇన్ జనరల్గా. కానీ నీకు ఛాన్స్ దొరికింది డివోటీకి, దొరక గురుగారి ముందుకు వెళ్ళి మహారాజ్ ప్లీజ్ గివ్ మీ సమ్ ఇన్స్ట్రక్షన్ అన్నారు అనమాట. మహారాజ్ ఏం చెప్పారు? వాట్ డూ యూ థింక్ ఐఎమ్ డూయింగ్ ఇన్ మై లెక్చర్స్ అని చెప్పి. నేను లెక్చర్లో ఏం చెప్తాను? ఈజ్ దట్ నాట్ మై ఇన్స్ట్రక్షన్ అని చెప్పాను. నేను లెక్చర్ ఏం చేస్తున్నాను? దట్ ఈస్ మై పర్సనల్ ఇన్స్ట్రక్షన్స్, దట్ ఈస్ మై ఇన్స్ట్రక్షన్ అని చెప్పాను అనమాట. సో సిమిలర్లీ సో మన విషయంలో వెన్ ద గురువు ఇస్ స్పీకింగ్, అది మనం విని దాన్ని మనం ఫాలో అవుతున్నప్పుడు దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ యాక్చువల్లీ వీఆర్ ఫాలోయింగ్ ఇస్ ద సఫిషియెంట్. తర్వాత మన నిద్రలో చెప్తారేమో. ప్రాపర్ డిసైపుల్ ఒక ఆయన చెప్తారు, వన్ ఆఫ్ హిస్ మెమరీస్. ఆయన ఒకరోజు అలాగే బుక్ డిస్ట్రిబ్యూషన్ బాగా అలిసిపోయి మర్చిపోయారు. మనం టిపికల్ మార్నింగ్లో చాంటింగ్ అయిపోతుంది చాలాసార్లు, ఒక ఆ రోజు అవ్వలేదు ఆయనకి. సో మర్చిపోయారు. రాత్రి వచ్చి పడుకునే ముందు గుర్తుకొచ్చింది అనమాట. మర్చిపోయారు అనమాట. ఆ రోజు చాంటింగ్ అవ్వలేదన్న విషయం మర్చిపోయి నిద్రపోయారు ఆయన. నిద్రపోయి మధ్యరాత్రి 12 గంటలకి నిద్రలో కల్లా ప్రభుపాద్ వచ్చారు. వచ్చి ఈరోజు చాంటింగ్ అయిందా అని చెప్పి,
అవలేదు కదా చెప్పి లేచిపోయాడు, లేచిపోయి అమ్మ చాంటింగ్ అవలేదు కదా చెప్పి మిగతా చెప్పు చేశారు. సో టిపికల్లీ నెవర్ మిస్సెస్. నాకు కూడా బాగా గుర్తుకుంది, వెన్ ఐ వాజ్ ఇన్ మై జాబ్ లైఫ్ ఒక సెలవు వచ్చింది అనమాట. టిపికల్గా ఎప్పుడు చాంటింగ్ మిస్ అవ్వడానికి ప్రసక్తి ఉండదు. ఆ రోజు సెలవు ఈరోజు నా చాంటింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పి ఇస్గా రాజేశ్వరంలో ఇచ్చారు. 3 అవర్లు ఇచ్చారు చాంటింగ్ మీద. 3 అవర్లు ఇచ్చారు, విని నోట్స్ రాసుకొని ఫుల్ నోట్స్ రాసుకున్నమాట. అంటే 6-7 అవర్స్ స్పెండ్ చేశాను దాని మీద. ఆ రోజు నేను హోల్ డే స్పెండ్ చాంటింగ్. మరుసటి రోజు గుర్తుకొచ్చింది ఏంటంటే నెక్స్ట్ చాంటింగ్ జపమాల దట్ బీడ్స్ 14 ఉంటే 2 మాలు ఉండిపోయాయి అనమాట. అంటే ఆ రోజు మార్నింగ్ 14 2 ఉండిపోయాయి, నేను మర్చిపోయాను ఆ రోజు. అలాంటిది నా చాంటింగ్ మిస్ అవ్వడానికి ప్రసక్తి ఉండదు. అలాంటిది 6 గంటలు చాంటింగ్ నుంచి వెళ్ళి 2 మాలు చేయడం మర్చిపోయా. సో ఇది మనకి ఎలాంటి మెలకు రాదు. బట్ ప్రభుపాద్ కేమ్ ఇన్ దట్ డివోటెడ్ డ్రీమ్ అండ్ టోల్డ్ హిమ్, నీ చాంటింగ్ పూర్తవలో చాంటింగ్ చేయని చెప్పి ఈ గాడ్ ఆఫ్ ఇన్ చాంటింగ్. సిమిలర్లీ శిల ప్రభుపాద్ వారు కూడా తన గురువు గారు పర్సనల్గా వచ్చి చెప్పారు సన్యాసం తీసుకోని చెప్పి. అండ్ ప్రభుపాద్ సన్యాసం తీసుకున్నాక సన్యాసం రోజు కూడా ప్రభుపాద్ దేనిలో చెప్పారు, ఇంగ్లీష్లో చెప్పారు అనమాట. యాక్చువల్గా కృష్ణదాస్ బాబాజీ మహారాజ్ ఆయన కూడా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ యొక్క శిష్యులే. రాధానాథ్ స్వామి జర్నీ హోమ్ పుస్తకంలో మీరు చదివితే మహారాజ్తో పాటు ఆయన ఈజ్ ద కంపానియన్ ఆఫ్ మహారాజ్. మహారాజ్ ఆయన గైడ్ చేసేవాళ్ళు ప్రభుపాద్ని కలవక ముందు. కృష్ణదాస్ బాబాజీ మహారాజ్ ఇది బాబాజీ గుర్తుకుందా, 192 మాలు జపం చేస్తుండేవాళ్ళు ఆయన. మహారాజ్ కూడా ఆయనతో చేపలు ఒకరోజు వెళ్తారనమాట. మహారాజ్ చుక్కలు కనిపిస్తారు రోజు. ఏకాదశి రోజు నాడు ఈరోజు స్టార్ట్ చేస్తే నెక్స్ట్ రోజు మళ్ళీ బ్రేక్ఫాస్ట్ నాన్ స్టాప్ కూర్చొని జపం చేస్తారనమాట. ఆయన కామన్. మహారాజ్ పద్ధతి నేను కూడా చేస్తాను మీతో అంటే రా అంటారు అనమాట. చెప్తారు ఆ దోమలు ఇవి అని చెప్పి. బట్ ఐ సా కృష్ణదాస్ బాబాజీ మహారాజ్ వాజ్ అన్డిస్టర్బ్డ్ బై అండ్ ఆ వేడి, దోమలు, చీకటి, దాహము, ఆకలి, నథింగ్. ఈ వాజ్ జస్ట్ చాంటింగ్ హోల్ డే 24 hours నాన్ స్టాప్. మహారాజ్ సైడ్ నేను చేస్తే నాకు అప్పుడు అర్థమైంది నేను ఎంత దూరంలో ఉన్నాను అని చెప్పి. సో దట్ ఈస్ కృష్ణదాస్ బాబాజీ మహారాజ్, వెరీ రెస్పెక్టెడ్ పర్సనాలిటీ బృందావన్. సో ఆయన ఏ రోజైతే అప్పుడు ప్రభుపాద్ వింటారు కదా ఇంగ్లీష్లో క్లాస్ ఇవ్వడము, అప్పుడు ఆయన చెప్తారనమాట, అందరు చెప్తారు దిస్ మ్యాన్ విల్ ఫుల్ఫిల్ ద ప్రాఫెసీ ఆఫ్ అవర్ గురు మహారాజ్ అని చెప్పి. శిల ప్రభుపాద్కి మన గురు మహారాజ్ వారి యొక్క ఆయన యొక్క డ్రీమ్ని ఈయన ఫుల్ఫిల్ చేస్తాడు. ఎందుకంటే అక్కడ ఆయన ఇంగ్లీష్ క్లాస్ ఇచ్చారంటే చూడండి, ఆయన ప్రభుపాద్ కాన్షియస్నెస్ ఎంత తీవ్రంగా అంటే నేను ఎందుకు సన్యాసం తీసుకున్నాను, నా గురువు గారు ఆదేశం ఫుల్ఫిల్ చేయడం కోసం అని చెప్పి. దాట్ ఈస్ అంటే వీ కెన్ సీ ఆ సీరియస్నెస్, ఆ యాంబిషన్. సో మనము ఈ మెటీరియల్ యాంబిషన్ తగ్గించుకోవాలి అనేది యాంబిషన్ ఎక్కడ ఉండలేరు, దాని వేరే యానిమల్ యాక్చువల్లీ. సో బట్ ఆ యాంబిషన్స్ ఎలాగ మనం దాన్ని స్పిరిచువల్ డౌట్ చేంజ్ చేసుకుంటే మెటీరియల్ అన్నీ ఆటోమేటిక్ తగ్గుతాయి. అందుకని సాంగత్యం అవసరం. చూడండి దీస్ డేస్ మనం ఎంతో ఆన్లైన్ ప్రీచింగ్ పెరుగుతుంది, చాలా మంచిది, చాలామంది భక్తులకు వస్తున్నారు. బట్ వన్ థింగ్ ఆన్లైన్ ప్రీచింగ్ కెనాట్ హెల్ప్ బియాండ్ ఎ పాయింట్ ఏంటంటే ఇన్స్పిరేషన్. ఒక భక్తులకు వస్తున్నాము, భగవద్గీత తెలుసుకున్నాము, జపం చేస్తున్నాం, చాలా భగవద్గీత చదువుతున్నాం, దిస్ ఆర్ ఆల్ వండర్ఫుల్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీ హ్యావ్ టు కమిట్ అండ్ డూ సర్వీస్. అలా అవ్వాలి అంటే మనకు సేవ కావాలి, ప్లస్ సేవ ఉన్నా సరిపోదు, మనకి ఇన్స్పిరేషన్ కూడా ఉండాలి. అది నలుగురు సీరియస్ భక్తులతో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ మనలో కూడా ఆ సీరియస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది మనకి. అది సో దట్ ఈస్ ద రీజన్. అందుకనే టెంపుల్స్ అనేవి అవసరం అలాంగ్ విత్ దట్. సో రెండు ఉండాలన్నమాట. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే, ఏం చెప్తున్నా ఇక్కడ నేను, ప్రభుపాద్ యొక్క సీరియస్నెస్ అని దట్ ఏ విధంగా ఆయన సన్యాసం ఎందుకు తీసుకున్నారంటే ఫర్ ఓన్లీ వన్ పర్పస్, గురువు గారి యొక్క ఆదేశాన్ని పూర్తి చేయడం కూడా. కృష్ణదాస్ బాబాజీ మాది అక్కడే చెప్పేస్తారనమాట, ఈయనే మన గురువు గారి యొక్క ఆదేశాన్ని పూర్తి చేస్తారని చెప్పి. యాక్చువల్గా శిల ప్రభుపాద్ ఒక్కరికే ఇవ్వలేదు, అది భక్తి సిద్ధాంత ఠాకూర్ చాలామంది చెప్పారు ఈ 2 ఆదేశాలు. నాట్ ఓన్లీ శిల ప్రభుపాద్, బట్ శిల ప్రభుపాద్ తీసుకున్నారు దాన్ని, అంత సీరియస్ తీసుకుని దాన్ని ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారనమాట. నాట్ ఓన్లీ బిలీవ్డ్ బట్ హీ ఆల్సో టుక్ రెస్పాన్సిబిలిటీ. సిమిలర్గా ఒక క్లాస్లో మనము వీ లెర్న్ సంథింగ్, 100 మంది ఉంటారు డివోటీస్ అనమాట. ప్రతి ఒక్కరు దాన్ని ఎంత సీరియస్ తీసుకుంటారు అనేది ఆ డివోటీ చేతిలో ఉంటుంది. అది ఇప్పుడు ఎవరైతే దాన్ని సీరియస్ తీసుకుంటారో దాన్ని కృష్ణుడు కూడా వాళ్ళకి అదేవిధంగా సపోర్ట్ చేస్తాడు. వర్షం ఎప్పుడు కూడా సమానంగానే కురుస్తుంది. రాయి మీద కురిసినప్పుడు అది వేస్ట్ అవుతుంది, అండ్ నేల మీద పడినప్పుడు నేల దాన్ని పీల్చుకుంటుంది. అది వర్షం ప్రాబ్లం కాదు, అది ఆ రెసిపియంట్ యొక్క దాని యొక్క స్మూత్నెస్ బట్టిగా అదంతా అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది అనమాట. శిల ప్రభుపాద్ అమెరికా వెళ్ళారా? సో అమెరికా వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఎంతో కష్టపడ్డారు. 1 year బట్టర్ పెన్సిల్వేనియాలో ఏమీ అవ్వలేదు, న్యూయార్క్ షిఫ్ట్ అయిపోయారు. అక్కడ కంఫర్ట్గానే ఉంది, కానీ ప్రచారం లేనప్పుడు ఆ కంఫర్ట్ దేనికోసం?
సో న్యూయార్క్ వెళ్ళారు, అక్కడ ఫైనల్గా మ్యాస్టర్స్ గిఫ్ట్ స్టోర్ వచ్చింది. అండ్ ప్రభుపాద్ ఆనందకి అవధులేవు, వాటిని లెటర్ రాసేస్తారు అనమాట. మొత్తం తన వెల్ విషర్స్కి, డోనర్స్కి, ఈవెన్ సుమతి మొరార్జీ, హనుమాన్ ప్రసాద్ పొద్దార్, గీతా ప్రసాద్ అందరికీ రాస్తారు. ఈవెన్ గౌటిమఠ్ తన గొల్లుబాయిలకి, ఈవెన్ శ్రీధర్ మహారాజు సహా అందరికీ రాస్తారు. దాట్ ఏమని రాస్తారు? సో ఫస్ట్ ఎవర్ గౌటిమఠ్ హ్యాస్ కమ్. మనకి మహాప్రభు యొక్క టెంపుల్, ఫస్ట్ టెంపుల్ వెస్ట్రన్ వరల్డ్లో వచ్చింది. ఏంటి టెంపుల్? చిన్న షాప్ అది. సో ప్రభు దాన్ని టెంపుల్ అని చెప్పాను, ఫోటో సహా పెడతారనమాట. వచ్చింది కాబట్టి ఇప్పుడు దిస్ ఇస్ జస్ట్ బిగినింగ్. ఇంకా మనకి ఎక్స్పాండ్, ఇంకా మనం ఎక్స్పాండ్ చేస్తాం. ఇది స్కై ఇస్ ద లిమిట్. మీరు కొంచెం సపోర్ట్ చేయండి. ఏ సపోర్ట్ అడిగారు ప్రభుపాద్? ఒక మృదంగా, ఒక కర్తాలు, మేబీ సాఫ్రాన్ క్లోత్స్, బేసిక్ రిక్వైర్మెంట్స్ అడుగుతారనమాట. దానికి కూడా ఎవరు రెస్పాండ్ అవ్వరు. ఒక డ్యూటీ రెస్పాండ్ అవుతారు, ఒక బ్రహ్మచారి రెస్పాండ్ అవుతారనమాట ఫ్రమ్ వన్ ఆఫ్ ద గౌటిమట్స్. ఆయన చెప్తారు, ప్రభుపాద్ లెటర్ రాస్తారు. ఏమో లెటర్ రాస్తారు? ప్రభుపాద్, ఐఎమ్ వెరీ ఇన్స్పైర్డ్ బై యూ. ఎందుకంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అంటే ఆయనకి ఏంటంటే పరమ గురు. మా పరమ గురు యొక్క ఆదేశాలని మీరు ఫుల్ఫిల్ చేయగలుగుతున్నారు కాబట్టి మీకు నేను మీ దగ్గరకు వచ్చి మీకు సేవ చేస్తామని చెప్పి, ఐ కమ్ టు అమెరికా అండ్ సపోర్ట్ యూ అని చెప్పి. ప్రభుపాద్ బికమ్ వెరీ హ్యాపీ. ప్రభుపాద్ చెప్తారు, వెరీ గుడ్, సో కైండ్లీ టేక్ బ్లెస్సింగ్స్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ మాస్టర్. మీ గురువు గారి యొక్క ఆశీర్వాదం తీసుకొని రా అని చెప్తారు. సి ప్రభుపాద్ నోస్ వెరీ మేనేజ్మెంట్. కొత్తనాడు చెప్పి వచ్చాయని అనలేదు. మీ గురువు గారి యొక్క, మీ యొక్క గౌటిమఠ్ మీ గురువు గారి యొక్క ఆశీర్వాదం తీసుకొని రా, ఆయన బ్లెస్సింగ్స్ పర్మిషన్ తీసుకొని రా అని చెప్పి తన గురువు గారికి అడుగుతారనమాట. ప్రభుపాద్ గురుపై అవుతారు కదా. ఇలాగ నేను అభయ చరణ అరవింద్ దర్శన ప్రభుపాద్. సో ప్రభుపాద్ గారితో అమెరికా వెళ్ళి ఆయన సపోర్ట్ చేసి ప్రచారం చేయాలనుకుంటున్నాను, మీ ఆశీర్వాదం అంటే ఏమంటారు అక్కడ వాళ్ళు? వై ఆర్ యూ వేస్టింగ్ యువర్ టైం? ఆయన వెళ్ళారు, ఇది అయ్యేది కాదు, పోయేది కాదు, సో డోంట్ వేస్ట్ యువర్ టైం, డోంట్ ఇక్కడ ఉండిపో అంటారు అనమాట. సో ఇమాజిన్ ప్రభుపాద్ ఎలా ఉంటుంది అక్కడ. అండ్ విధంగా కూడా రాదు. సో ఇక్కడ ప్రభుపాద్ గురుబాయిని తగ్గించే ఉద్దేశం కాదు ఇక్కడ అది. సో మేబీ కృష్ణుడు కూడా హీ హాజ్ హిజ్ ఓన్ స్టైల్. ఇంకా భగవంతుడు ఒకరిని హైలైట్ చేయాలనుకున్నప్పుడు మనం కూడా చూస్తామా, ఫోటో తీసినప్పుడు ఒక హైలైట్ పక్కన లైట్ బ్లర్ చేస్తాం, అప్పుడు హైలైట్ అవుతుంది అనమాట. సో సిమిలర్లీ కృష్ణ డస్ ద సేమ్ టైం పాస్ట్ టైమ్స్. మనం ప్రహ్లాద్ పాస్ట్ టైం చూసుకున్నా సరే, సో ఆ పాస్ట్ టైం లాస్ట్లో ఎవరు హైలైట్ అవ్వాలి? ప్రహ్లాదులు హైలైట్ అవ్వాలి. సో న్యాచురల్గా భగవంతుడి యొక్క యోగమాయ శక్తి ఎలా అవుతుంది? బ్రహ్మదేవి అమ్మ నావల్ కాదంటాడు, శివుడు నావల్ కాదంటారు అనమాట. లక్ష్మీదేవి అంటారు. లక్ష్మీదేవి అంటే అమ్మో నా హస్బెండ్ పిల్ల చూడలేదు, నన్ను వదిలే అంటారు అనమాట. అరే హౌ కెన్ లక్ష్మీదేవి బి అఫ్రేడ్ ఆఫ్ నారాయణ? కానీ అక్కడ ప్రహ్లాదుల ద్వారానే భగవంతుడు శాంతింపబడాలి. సో లక్ష్మీదేవి బీయింగ్ ద ఇంటర్నల్ పొటెన్సీ ఆఫ్ నారాయణ, నారాయణకి అంతరంగ శక్తి కదా, ఆవిడ ఎలా చేశారు? నా వల్ల కాదు, నన్ను వదిలేడు బాబోయ్ అని చెప్పారు. సో ప్రహ్లాద్ ఇస్ హైలైటెడ్. సో నీకోసం వచ్చాక నువ్వే వెళ్ళి ఇప్పుడు భగవంతుడు శాంతింపజేయి అని చెప్పి. సో సిమిలర్లీ సమ్ టైమ్ కృష్ణ హ్యాస్ హిజ్ ఓన్ ప్లాన్స్. ఇక్కడ శ్రీలా ప్రభుపాద్కి ఇమాజిన్ వాళ్ళు వెరీ గుడ్, మేము అందరూ సపోర్ట్ చేస్తాం, అందరూ సపోర్ట్ చేసి తలా చేస్తే టెంపుల్ ఇది వచ్చేస్తుందేమో వెస్టర్న్ వరల్డ్లో, ఇస్కాన్ వస్తుందేమో, కానీ మనము అంత వీ విల్ నాట్ బి మిస్సింగ్ దట్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్. సో ప్రభుపాద్ ఏ సపోర్ట్ అంటే కృష్ణుడు ప్రభుపాద్ ఎక్స్క్లూజివ్గా గ్లోరిఫై చేయాలనుకున్నారనమాట. భవిష్యత్తులో ఎవరైనా సరే అమ్మ నా వల్ల కాదు ప్రచారం, నా వల్ల ఏమవుతుంది, నాకు ఎన్ని కష్టాలు చెప్పుకోవడానికి వేరే అవకాశం ఇవ్వకుండా ప్రభుపాద్ అలా క్రియేట్ చేశారు ఆయన. రైట్? ఇమాజిన్ ఆ టైంలో అన్ని సపోర్ట్ చేస్తే ప్రభుపాద్కి ఇంత గొప్పదనం, ఇంత గ్లోరీస్ వచ్చిండదు కాదు. సో సమ్టైమ్ కృష్ణ ఎవరికి కెపాసిటీ ఉండదో వాళ్ళ భగవత్ అంతా పరీక్షిస్తారు. ఎంత కెపాసిటీ ఉంటే అంత పరీక్షిస్తూ ఉంటాడు, సో దట్ ఆయన యొక్క గొప్పతనం బయటకు తీసుకురావాలి. సో ప్రభుపాద్ దీనికి ఎనీ సపోర్ట్. సో ప్రభుపాద్ డైరీ రాసుకుంటారనమాట. ఏమని రాస్తారంటే, ఐ మే బి డిసప్పాయింటెడ్ బట్ ఐఎమ్ నాట్ వన్ టు గెట్ డిస్కరేజ్ అని చెప్పి. నాకు చాలా ఇష్టం ఈ స్టేట్మెంట్ అనమాట ఇది. సో ఏమని రాస్తారు? ఐ మే బి డిసప్పాయింటెడ్, నేను నిరుత్సాహపడ్డం అనేది వాస్తవం. మనిషి అన్నాక న్యాచురల్గా ఉంటుంది కదా. సో ఐ మే బి డిసప్పాయింటెడ్, నిరుత్సాహం కాదు, దాన్ని ఏముంటుందని డిసప్పాయింట్మెంట్ ఏమంటారు? ఏదో అనుకుందాంలే, అందరికీ వచ్చి మాత్రం ఇంగ్లీష్. బట్ ఐఎమ్ నాట్ సమ్మన్ టు గెట్ డిస్కరేజ్డ్. నిరుత్సాహపడలేదు, అదే డిస్కరేజ్ అంటే నిరుత్సాహం. డిసప్పాయింట్ అయ్యాను నేను, అంటే నేను అనుకున్నాను ఒక ఈ మాత్రం సపోర్ట్ చేస్తాను, అది కూడా అవ్వకపోయేసరికి నేను డిసప్పాయింట్ అయ్యాను, కానీ డిస్కరేజ్ అవ్వలేదు. ఎందుకంటే నన్ను ఎవ్వరూ డిస్కరేజ్ చేయలేరు. నో బడీ కెన్, ప్రాబ్లమ్ వెరీ క్లియర్, నో బడీ కెన్ డిస్కరేజ్ మీ. ఐ మే బి డిసప్పాయింటెడ్ బట్ ఐ విల్ నెవర్ గెట్ డిస్కరేజ్ అండ్ ఐ కాంట్ బి డిస్కరేజ్. నో బడీ కెన్ డిస్కరేజ్ మీ. ఎందుకంటే ఆయన అంత కమిటెడ్ ఫర్ హిస్ స్పిరిచువల్ మాస్టర్.
సో అందుకని ప్రభుపాద్ లవ్లీ చెప్తారు కదా, ప్రభుపాద్ బెస్ట్ పర్సన్. కృష్ణుడి కోసము ఆ గ్రీడ్ అనేది ఉపయోగించినప్పుడు అది యాక్చువల్ మనకి ఆభరణం అవుతుంది. అదే గ్రీడ్ అనేది మామూలుగా అయితే మనల్ని భావబంధనాల్లో చిక్కుకునేలాగా చేస్తుంది. సో అంటే ప్రభుపాద్ సింగిల్ హ్యాండెడ్గా మొత్తం అంతా చేశారనమాట. ఫైనల్ ఇస్కాన్ లేపారు, ఎంత పెద్ద చేశారు. తర్వాత ఏమవుతుంది, ఇస్కాన్ ఫుల్ ఎస్టాబ్లిష్డ్, ప్రపంచవ్యాప్తంగా మందిరాలు వస్తాయి. అప్పుడు ప్రభుపాద్ లెటర్ రాస్తారు తన గురుబాయికి, శ్రీధర్ మహారాజ్కి, భక్తవృక్ష శ్రీధర్ మహారాజ్. ఏం రాస్తారు, శ్రీధర్ మహారాజ్ భగవంతు దయ వల్ల గురు మహారాజ్ బ్లెస్సింగ్స్ ద్వారా బాగా నడుస్తుంది, ఇస్కాన్ బాగా నడుస్తుంది. చాలామంది భక్తులు అయ్యారు, చాలా మందిరాలు అమెరికాలో ఓపెన్ అయ్యాయి. దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ బికమ్ డివోటీస్ ఆఫ్ లార్డ్ చైతన్య. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు దయచేసి అమెరికా రండి, వచ్చి మీరు ప్రచారం చేయండి, మీరు శిష్యులు తయారు చేయండి. అంటే వీళ్ళందరూ యు మేక్ దెమ్ యువర్ డిసైపుల్స్ అండ్ ఐ విల్ డూ ద మేనేజ్మెంట్ అని చెప్పి. అంటే మీకు అర్థం, ప్రభుపాద్ నేను ఈ కన్స్ట్రక్షను డబ్బులు ఈ కష్టం నేను పడతాను, మీరు గురువు స్థానం తీసుకోండి. మీరు అది ఆ ప్రభుపాద్ డిసైపుల్స్ అవుతారు. మీరు షాక్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చైతన్య ఎవరో వాళ్ళకి తెలియదు. రెండోది ప్రభుపాద్ అంటే ఎంత కష్టపడి ఎంత, కానీ ఇమాజిన్ మనం కష్టపడినా సరే 10 గంటల టెంపుల్ కట్టాము, తర్వాత కట్టిన తర్వాత వచ్చి మీరు వచ్చి ఉన్నట్టు నేను వెళ్ళిపోతానంటే ఎవరు అంటారు, అంత వీఆర్ ఆల్సో ప్యూర్ డివోటీస్. అంతవరకు ఎందుకు, మన ప్రీచింగ్లో మనం ఒక 2 పిల్లలు తీసుకొస్తాము, వాళ్ళు ఇంకో క్లాస్కి వెళ్తే మనం డిస్టర్బ్ అయిపోతాం. నా పిల్లలు వాళ్ళు పట్టుకున్నారు, వాళ్ళు పట్టలేదు పట్టుకున్నారు అని చెప్పి ఇది వాళ్ళ లెవెల్. అండ్ హీరో శ్రీల ప్రభుపాద్ వరల్డ్ ఆచార్య, ఆయన ఇస్కాన్ స్థాపించారు, అంతా అయింది. ఇప్పుడు వచ్చి తన గురువు వచ్చి మీరు నా తల మీద కూర్చోండి, మీరు గురువు అవ్వండి అంటున్నారంటే క్యాన్ యూ ఇమాజిన్. సో ప్రభుపాద్ డిసైపుల్కి అర్థం కాదు అది వాట్ హ్యాపెండ్ అని చెప్పి. అప్పుడు ప్రభుపాద్ చెప్తారు, ఏమని చెప్తారు, ఎప్పుడూ అంటే ప్రభుపాద్ ఇండియాలో ఉన్నప్పుడు తన గురు మహారాజ్ బతుకున్నప్పుడు, అంటే 30లో 20లోనో 30లోనో తన గురు మహారాజ్ ప్రభుపాద్ చెప్తారు, ఏమని చెప్తారంటే శ్రీధర్ మహారాజ్ ఈజ్ ఎ ప్యూర్ డివోటీ, చాలా గొప్ప భక్తుడు, కానీ ఈజ్ ఎ వెరీ షై డివోటీ, చాలా బిడియస్తుడు ఆయన. ప్లస్ ఆయన అంత గొప్ప పెర్ఫార్మర్ కాదు. కాబట్టి అంటే ప్రభుపాద్ గ్రహస్థ కాబట్టి బాంబే టెంపుల్కి హెల్ప్ చేసేవారు కదా, శ్రీధర్ మహారాజ్ సపోర్ట్ చేసేవారు. కాబట్టి ఆ సందర్భంలో చెప్పారు ప్రభుపాద్, అంటే తన గురు మహారాజ్ చెప్పారు ప్రభుపాద్ల వారికి, నీ దగ్గర ఎప్పుడు అవకాశం ఉన్నా సరే శ్రీధర్ మహారాజ్ సపోర్ట్ చెయ్యి, ఆయన చాలా మంచి భక్తుడు కానీ అంత సమర్థుడు కాదు, కాబట్టి మీరు ఆయన సపోర్ట్ చేయండి అని చెప్పి. ఎప్పుడో గ్రహస్థులుగా ఉన్నప్పుడు చెప్పిన మాటలను పట్టుకొని ప్రభుపాద్ ఇప్పుడు ఏం చెప్తారు, ఇప్పుడు ఆయనకు అవకాశం ఉంది, సో మీరు వచ్చి మీరు ప్రచారం చేసి మీరు ఇస్కాన్కి మీరు ఆచార్య అవ్వండి, నేను మేనేజ్మెంట్ చేస్తానని చెప్పి. అది కూడా నా ప్రభుపాద్ ఏమో చెప్పాడు, నేను ఎంత గొప్పడని చెప్పి. ఆ లెటర్లు తన శిష్యులు చదివారు కాబట్టి, వాళ్ళు అడిగారు కాబట్టి చెప్పారు. అదర్వైజ్ ఆ ప్రభుపాద్ ఆ గొప్పతనం ఎవరు తెలిసి ఉండేది కూడా కాదు. జస్ట్ మార్కనే భాగవతమును వాట్ ఈ రిటర్న్, ఆయన హార్ట్ ఏంటి అనేది. సో ఇఫ్ హియర్ ప్రభుపాద్ లెక్చర్స్ దే ఆర్ నార్మల్, అంటే కొత్త వాళ్ళ కోసం చెప్తారు కాబట్టి బాడీ సోల్ సింపుల్గా ఉంటాయి. కానీ ప్రభుపాద్ డెప్త్ ఆఫ్ హిస్ కాన్షియస్నెస్ చూడాలంటే ప్రభుపాద్ ఆ 2 భజనలు చూసి తెలుస్తుంది ఆ డెప్త్ ఆఫ్ హిస్ కాన్షియస్నెస్. అది కూడా ఎలా దొరుకుతాయి, సడన్గా ఒకరోజు దొరుకుతాయి అనమాట డివోటీస్. ప్రభుపాద్ ఏమైనా అందరూ రాసి ఏదో సోషల్ మీడియాలో ఫేస్బుక్లో ఇన్స్టాలోని ఆయన ఏం పోస్ట్ చేయలే. డిసైపుల్స్ దొరికాయి కాబట్టి మనకు అదృష్టం దొరికింది ఈరోజు, ఆయన యొక్క అంతరంగిక భావన తెలుసుకోగలిగాం. సో ఈ విషయంలో కూడా వెన్ ద డిసైపుల్స్ రెడ్ దట్ లెటర్ దెన్ దే అండర్స్టూడ్ యాక్చువల్లీ దిస్ ఇస్ మై గురు మహారాజ్ కాన్షియస్నెస్ అని చెప్పి. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, అండ్ అంత చేసే దేనికోసం చేశాడైనా కేవలం తన యొక్క గురువుగారి కోసం చేశాడనమాట. బికాస్ ఆఫ్ ఇట్ షీ ఈజ్ యాక్చువల్ సో సక్సెస్ఫుల్. అండ్ ప్రభుపాద్ ఓపెన్ చెప్తారనమాట ఎందుకు ఇంత సక్సెస్ఫుల్ అని ఏం చెప్పారు. 2 కారణాలు. ఒకటి, ఐ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద వర్డ్స్ ఆఫ్ మై స్పిరిచువల్ మాస్టర్, నా గురువు గారు ఆదేశం 100% నమ్మకం ఉంది. రెండోది, ఐ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఆన్ ద హోలీ నేమ్. ఈ 2 కారణాలు చెప్తారు. అండ్ ప్రభుపాద్ రెండింటిని నమ్ముకున్నారనమాట, అలా చేయగలిగారు. సో వీ కెన్ సీ ప్రభుపాద్ గురువు గారు ఏం చెప్పారు ప్రభుపాద్ వారికి, మీరు పుస్తక వితరణ చేయండి అని చెప్పారు. కానీ గ్రంథ వితరణ చేయాలంటే మందిరాలు ఉపయోగపడతాయి. మందిరాలు కట్టమని చెప్పలేదు, రెస్టారెంట్స్ వేద పాఠశాలలు ఏం చెప్పలేదు. కానీ ప్రభుపాద్ ఇవన్నీ కూడా చేశారనమాట, చెప్పినవి పూర్తి చేశారు, చెప్పనివి కూడా చేశారనమాట. సో దిస్ యాక్చువల్లీ ఈజ్ కాల్డ్ అంబిషన్. ప్రభుపాద్ ఇస్ వెరీ అంబిషియస్ పర్సనాలిటీ. ఆ ఏజ్లో కూడా ప్రభుపాద్ అంబిషన్. మాయపూర్ టెంపుల్లో కడుతున్నప్పుడు సులభకి అది గదా కిచెన్ కడుతున్నప్పుడు వాళ్ళు ఏదో 100 మంది కడతారు, 100 మంది కాదు 5,000 మంది కట్టారు. అది 5,000 ఎవరు వస్తారు, ఇస్కాన్ మొత్తం లాక్పెట్టి కొడితే 100,000 మంది లేరు అంటే నీకు ఇప్పుడు తెలియదు, తర్వాత తెలుస్తుంది అని చెప్పి. దట్ ఈస్ ప్రభుపాద్స్ అంబిషన్. ఇట్స్ వెరీ అంబిషియస్. ఐ కాంట్ థింక్ స్మాల్ అని చెప్తారు ప్రభుపాద్, అవునా కదా. మొన్న ప్రభుత్వాన్ని వెళ్ళి అడిగాను నేను సీఎం గారిని, మాకు 2 ఎకరాలు ల్యాండ్ ఇవ్వండి అంటే ఏమన్నా తెలుసు వాళ్ళు, స్వామీజీ మీరు పెద్దది కట్టాలి అని చెప్పన్నారు అనమాట. చంద్రబాబు గారు పెద్దది కట్టాలి, 100 కోట్లు కట్టాలని చెప్పి డబ్బులు ఊరికి వస్తాయి కాదు
అప్పుడు ఏమంటే తెలుసా ఆయన, అరే మీ మీ గురుజీ చెప్పారు కదా, ఐ హ్యావ్ ఎ ప్రాబ్లమ్, ఐ కాంట్ థింక్ స్మాల్. తెలుసా ప్రభుపాద చెప్పారు, తెలుసు కదా ఇది, ఐ హ్యావ్ ఎ ప్రాబ్లమ్, దట్ ఈస్ వాట్ ఇస్ మై ప్రాబ్లమ్, ఐ కాంట్ థింక్ స్మాల్. దిస్ ఇస్ వాట్ ఇస్ స్పోకెన్ బై సీఎం. ఆయన కూడా తెలుసు ప్రభుపాద మాట అన్నారని చెప్పాను. కాబట్టి మీ స్వామీజీలు చెప్పారు, మీరేం చేస్తారని చెప్పాను. మా స్వామీజీ చాలా చెప్పారండి. ఈజ్ ఆర్ ప్రీచింగ్ ఇస్ ఫస్ట్ ప్రయారిటీ. సో ఎనీహో అంటే ప్రభుపాద ఇస్ వెరీ అంబిషియస్. కానీ ఆ అంబిషన్ దేనికి వాడారు ఆయన? కృష్ణుడి యొక్క సేవలో వాడారనమాట. సో సిమిలర్లీ దిస్ గ్రీడ్ అనేది, గ్రీడ్ అంటే లోభం అనేది బై డిఫాల్ట్ అది ఫర్ ఎవ్రీ వన్ ఎస్పెషల్ గ్రేసెస్ ఈవెన్ డిఫికల్ట్, దానికి వచ్చి మనం జాగ్రత్త ఉండకపోతే. అండ్ అది ఉన్నప్పుడు ప్రభుపాద ఈ 2 భాషలు 21 ఏం రాశారు కంక్లూడ్, ఇఫ్ వీఆర్ ఆల్వేస్ టేకింగ్ మెటీరియల్ యాంగ్జైటీ అండ్ గ్రీడీ ఫర్ మెటీరియల్ ఇంప్రూవ్మెంట్, భౌతిక పరిస్థితులు మెరుగుపరచుకుని దానిలో గ్రీడీ ఉంటే, వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్. అంటే మీకు ఇంకా స్పిరిచువల్ లైఫ్ ఎలా ఇంప్రూవ్ అవ్వాలి, అసలు మైండ్ నీకు అంత మైండ్ స్పేస్ మిగలదు నీకు. అప్పుడు వచ్చామా క్లాస్ అటెండెన్స్ చేయించుకున్నాం, తిరిగి వెళ్ళిపోయామా, ఎందుకంటే మైండ్లో అంత ఎక్కువ ప్లేస్ లేదు కాబట్టి. క్లాస్ కూడా ఏం విన్నామంటే అదే కళ్ళు తెచ్చి నిద్రపోతాం అనమాట. మైండ్ అంతా ఎక్కడో ఉంటుంది. ఏంటది? మెటీరియల్ యాంగ్జైటీ, ఇలా సెటిల్ చేయాలి, అలా సెటిల్ చేయాలి. ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. సో వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ మెటీరియల్ లైఫ్. యూ కాంట్ సెట్ థింగ్స్ రైట్. మెటీరియల్ లైఫ్లో 100% రైట్ ఉండదు. బేసిక్ సెట్ చేసుకున్నామా, ముందుకు వెళ్ళామా. మరి వాట్ అబౌట్ ఆ నేచర్ ఉంటుంది, గ్రీడ్ అనే నేచర్ ఉంటుంది, దాని సంగతి ఏంటి ప్రభుజీ? దాన్ని కృష్ణుడికి డౌట్ చేశామా, అప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ క్లాస్ బండి ముందుకు వెళ్తుంది అనమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. తదరా శ్రీమద్ భాగవతం की, श्रील प्रभुपाद की, समवेत भक्त वृंद की, गौर प्रेमानंद.